గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. భగవద్గీత యందు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే సమస్త ప్రాణుల యందు ఉన్న భగవత్ చైతన్యాన్ని మనం దర్శనం చేసి ఏ వస్తువు పట్ల కూడా రాగము ద్వేషము ఈ రెండు లేకుండా చేసుకున్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి లక్ష్యము నెరవేరుతుంది అని పరమాత్మ చెప్తారు. అంటే కంటికి కనపడుతున్న జగత్తంతా మనకు ఎలా కనపడుతుందంటే సత్యములాగా కనపడుతుంది. మరి ఈ సత్యంలాగా కనపడే వస్తువుల నుండి మనం ఎలా బయటపడగలము? పరమాత్మ తత్వం ఏమంటుందంటే ఈ లోకంలో ఏదీ లేదు, నువ్వు అనుకుంటే ఉంటుంది, నువ్వు అనుకోకపోతే ఉండదు అంటారు. కానీ దీని నుంచి మనం బయటపడటం ఎలా? అందరూ ఏమంటారు? నేను లేదనుకుంటాను, నన్ను బాధించే వాళ్ళు బాధిస్తారు, నన్ను పొగిడే వాళ్ళు పొగుడుతారు కదా, మరి నేను అనుకున్నంత మాత్రాన నాకు వచ్చే బాధలు రాకుండా పోతాయా? నన్ను పొగిడే వాళ్ళు పొగడకుండా పోతారా? భగవంతుడు చెప్పినంత సులభమా దీనిని మనం సాధించడమని మన అందరి ప్రశ్న. జీవన్ముక్తులైన వారు మాత్రమే దీని నుంచి బయటపడగలరు, పరమ సంతోషాన్ని పొందగలరు. గౌతమ బుద్ధుడు ప్రసంగములను అంటే భగవత్ సంబంధమైన తత్వమును బోధించేందుకు వెళ్తుంటే కొంతమందికి గౌతమ బుద్ధుడు చెప్పే మాటలు నచ్చేవి కాదట. అలా నచ్చని వాళ్ళు గౌతమ బుద్ధుడిని నిలబెట్టి రకరకాలుగా దుర్భాషలాడేవాళ్ళట. గౌతమ బుద్ధుడు కాసేపు అతన్ని మాట్లాడనిచ్చి కాసేపు అయిన తర్వాత, స్వామి నీవు ఇప్పుడు నాతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ మీ మాటలు ఏదో పూర్తి కానట్టుగా అనిపిస్తుంది, మీ మాటలను తిరిగి నేను సాయంత్రం మళ్ళీ ఇదే సమయం 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఇటువైపుగానే మళ్ళీ నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను, అప్పుడు మీకు కాసేపు కొంత సమయాన్ని ఇస్తాను, మీరు మాట్లాడేటటువంటి విషయాన్ని పూర్తి చేసుకోండి అన్నారట. ఎదురుగా ఉన్న వ్యక్తికి ఏం అర్థం కాలేదు. నేనేమైనా ఈయనతో తమాషాలు ఆడుతున్నానా, సరదాగా మాట్లాడుతున్నానా, ఈయన నేనేం చేస్తున్నాను, పరుషమైన మాటల చేత దుర్భాషలు ఆడుతున్నా. ఎవరికైనా మనల్ని ఎవరైనా మీరు ఇలాంటి వాళ్ళు అంటే మనకు ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేస్తుంది కదా. మరి గౌతమ బుద్ధుడిని ఎలాంటి మాటలు అనకూడదో అలాంటి మాటలన్నీ తనకొచ్చినవన్నీ అనేశాడు. మాటలాడి తానలసిపోయాడు తప్ప ఆ మాటలు విన్న వ్యక్తిలో ఏ మాత్రము కూడా ఆయన ముఖమునందు చిరునవ్వు చెరగలేదట. మనల్ని ఎవరైనా పొగుడుతుంటే మనం నవ్వుతామండి, తిడుతుంటే కూడా నవ్వుతామా? అది ఎవరికి సాధ్యమవుతుంది? నవ్వుతున్నారు అంటే కొంతమంది నటిస్తారండి, నటించే వాళ్లకు సాధ్యమవుతుంది. ఇప్పుడు మన ముందు నటిస్తాడు, మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించినటువంటి ఎన్నెన్నో విషయాలు మనస్సులో ఏం చేస్తారు, కోపంతో రగిలిపోతారు. కానీ ముక్తులైనటువంటి వాళ్ళు, నిత్య సన్యాసులైన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక నువ్వు మాట్లాడేటప్పుడే ఆ మాటలలో ఉన్న విషయాలు ఏవి కూడా వాళ్ళు తీసుకోరు. అంటే దీనికి ఒక ఉపాయం చెప్తారనమాట. ఎవరు? వశిష్ఠుడిని శ్రీరామచంద్రుడు అడుగుతారు, మీరు మరి మనస్సుని నిగ్రహించుకోవచ్చు అని మీరు అంటున్నారు కదా, అసలు మనస్సు అనేది ఎలా ఉంటుందో చెప్పండి అన్నారట. మనస్సు ఎలా ఉంటుంది అంటే మనకి వశిష్ఠుడు చెప్తున్నారనమాట. శ్రీరామచంద్రుడికి చెప్తున్నారంటే అది మన కోసమే. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. ఒక వ్యక్తికి ఎలాంటి వైరాగ్యం వస్తే భగవత్తత్వాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోగలడో అలాంటి వైరాగ్యము శ్రీరామచంద్రుల్లో కలిగింది. మనకి కూడా అంతటి వైరాగ్యం వస్తే మనకి చెప్పేటటువంటి జ్ఞానాన్ని అందించిన పరమాత్మ ఇప్పుడు మనందరి కోసం మన యొక్క వైరాగ్య పరిస్థితిని బట్టి భగవంతుడు మనకి ఇలాంటి జ్ఞానం అందిస్తున్నారు. అంటే ఎవరైతే
పూర్ణంగా పరమాత్మను తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఈశ్వరుడు ప్రసాదించేటటువంటి భాగ్యమే. ఇక్కడ మనం అనుకుంటే ఇది వినటము, చెప్పడం అనేది సాధ్యం కాదు. మన లోపట ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పరివేదన, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం, భవబంధాలలో నుంచి విడిపడాలనేటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పరమాత్మ అవకాశం ఇస్తారనమాట. ఆ అవకాశంలో మనకివాళ మనసు గొప్పతనం గురించి మనం వినబోతున్నాం. ఏమంటున్నారు? మీరందరూ ఆకాశాన్ని చూస్తున్నారు గదా ప్రతిరోజు. ఎక్కడుంటుంది ఆకాశం? మనం కళ్ళకెదురుగానే మనం పైకి తల పైకి లేపితే ఆకాశం కనపడుతుంది. ఆకాశం ఎలా ఉంటుంది? నీలి రంగులో ఉంటుందా? అసలు ఆకాశం అంటే దానికొక రూపం ఉంటుందా? ఉండదు కదా! అదెలా ఉంటుంది? శూన్యంగా ఉంటుంది. కానీ మనకది ఎలా కనిపిస్తుందంటే నీలి రంగుతో ఉన్నట్టుగా కనపడుతుంది. అదే విధంగా మీ యొక్క మనస్సు కూడా ఆకాశం ఉన్నదా లేదా అని ఎలా చెప్పలేరో, మనస్సు కూడా అనుకుంటే ఉంటుంది, అనుకోకపోతే ఉండదు. అదేంటండి? మనస్సు అంటేనే సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి ఆలోచించాను. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క దర్శనాన్ని నేను ఎదురుగా చేస్తాను. ఎదురుగా లేకపోయినా సరే, నేను ఒక వ్యక్తి గురించి అనుకున్నాననుకోండి, ఆ వ్యక్తిని నేను చూసి ఉన్నాననుకోండి, ఆ వ్యక్తి యొక్క రూపాన్ని నేనేం చేస్తాను? మనస్సు యందు ఒక రూపము చేత దర్శనం చేస్తాను. అంటే మనసు ఏం చేస్తుంది? తాను కోరుకున్నటువంటి విషయాలను సంకల్పం చేస్తుంది. అంటే సంకల్పం చేయడమే కాదు, వాటిని ప్రకాశింపచేస్తుంది కూడా. అంటే సంకల్పము చెయ్యకుండా ఉండగలిగిన స్థితి వస్తే మనస్సు యొక్క స్థితి కూడా లేకుండా పోతుంది. మనసు మనం పైకి చూస్తున్నప్పుడు ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉంది అనుకుంటున్నామా? ఆకాశం ఉంది అంటున్నాం. ఏ రంగులో ఉంది ఆకాశం అంటున్నాం? నీలి రంగులో ఉంటుందన్నాం. మనస్సు యొక్క మనుగడ ఉందా లేదా? మనస్సు సత్, అసత్ అనే 2 వస్తువులకు ఏం చేస్తుంది? ప్రకాశాన్ని ఇస్తుందండి. అంటే శాశ్వతమైన భగవత్తత్వము, అంటే 3 కాలాలలో ఉండేది కదండీ సత్ అంటే. త్రికాలాలలో ఉంటుంది సత్. మరి ఈ సత్తుకి ఏమవుతుంది? ఈ సత్తు యొక్క రూపం తెలియాలంటే ఇప్పుడు మన ఇంట్లోకి పవర్ ఉందా లేదా అంటే ఒక స్విచ్ వేస్తాం. లైట్ వెలిగిందనుకోండి, మన ఇంట్లో పవర్ కనెక్షన్ ఉంది. లైట్ వెలగలేదు అంటే మన ఇంట్లోకి పవర్ కనెక్షన్ రాలేదు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క పాంచభౌతికమైన శరీరం ఉంది. పంచభూతాలతో తయారు చేయబడిన శరీరం ఉందండి. ఈ శరీరానికి ఈ శరీరము బ్రతికే ఉంది, మాట్లాడుతున్నారు మనతో. అంటే లోపట ఉన్నటువంటి సత్ 3 కాలాలలో ఉండేటటువంటి ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేస్తున్నాం. పాంచభౌతికమైనటువంటి శరీరం కూడా ఉంది. అంటే ఇప్పుడు సత్ అనేటటువంటిది ఏంటి? భగవత్తత్వం, పరమాత్మ తత్వం. దీన్నే పరబ్రహ్మం అంటాం. ఇక్కడ వేదాంతులు ఏమంటారు? బ్రహ్మము అంటారండి. శూన్యవాదులు అంటారు ఇక్కడ ఉన్నదంతా కూడా పదార్థమే అంటారు. పదార్థ స్వరూపంగా ఉంది, విషయ జ్ఞానము అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట. ఇక సాంఖ్యులు ఏమంటారంటే పురుషుడు అంటారండి. అంటే ఇక్కడ ఒక్కొక్క విధంగా మనం పిలుస్తున్నాం. దేన్ని? చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని. ఒక చోట పరబ్రహ్మం అంటున్నారు, ఒక చోట పురుషుడు అంటున్నారు, ఒక చోట ఏమంటున్నారు? ఇంకా విషయ పదార్థాలే, పదార్థ జ్ఞానమే అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నటువంటి సత్య వస్తువు ఏది ఉంటే ఈ శరీరాలన్నీ బతికి ఉంటాయో దాన్ని మనం ఏమంటాం? శివం అంటాం. ఈ శివం అనేది ఈ శరీరంలో లేదనుకోండి, అదేమవుతుంది? శవమైపోతుంది. అంటే ఒక వ్యక్తి, ఒక వస్తువు, ఒక చెట్టు, ఇలా మనం దేనినైనా చూస్తున్నప్పుడు దానిలో సత్తు, అసత్తు ఈ రెండింటిని ప్రకాశింపచేసేదేమిటి? మనస్సు అంటున్నారు ఇక్కడ వశిష్ఠుడు. అంటే ఇక్కడ మనకి కంటికి కనపడుతున్న విషయాల గురించి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం. అంటే శ్రీరామచంద్రుడిగా జ్ఞానం పొంది శ్రీకృష్ణ పరమాత్మగా మనకు భగవద్గీతలో అందించిన శ్లోకం చెప్పుకుందాం. 2వ అధ్యాయం 16వ శ్లోకం అండి. నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అంటారు.
అంటే ఎవరైతే పరబ్రహ్మము యందు ఉన్నటువంటి మూలతత్వాన్ని దర్శనం చేసి ఉన్నారో, ఆ తత్వాన్ని దర్శనం చేసి ఉన్న వారికి ఏం తెలుస్తుందట? నాసతో విద్యతే భావో. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? నశించిపోయే వస్తువులకు ఏమి లేదు, ఉనికి లేదు. ఇంకా శాశ్వతమైనటువంటి వస్తువుకు లేమి లేదు. అంటే ఇప్పుడు ఈ శరీరం ఉందండి, నేనున్నాను. ఈ శరీరం పుట్టక పూర్వము ఈ శరీరం పుట్టక పూర్వము ఈ శరీరంలో ఉన్న నేను అని పిలువబడేటటువంటి స్వస్వరూపమైన ఆత్మ ఎప్పుడుంది? ఈ శరీరం పుట్టక పూర్వం కూడా ఉంది. దానినే ఆత్మ అంటున్నాం. ఇప్పుడు ఈ శరీరం తొడుక్కున్న తర్వాత దీనికున్న నామరూపాల చేత నన్ను పిలుస్తున్నారు. మళ్ళీ ఈ శరీరం పడిపోయింది. పడిపోయిన తర్వాత శరీరం మాత్రమే పోయింది కానీ శరీరంలో ఉన్నటువంటి జీవతత్వం పోయిందా? పోలేదు. మళ్ళీ అదేం చేస్తుంది? ఇక్కడ ఈ శరీరంతో చేసిన కర్మలను ఇంకొక శరీరాన్ని తొడుక్కొని తను కోరుకున్న విషయాలను పొందుతుందన్నమాట. అంటే మనం పూర్వజన్మలలో ఏ ఏ విషయాలనైతే పొందాలనుకున్నామో ఆయా విషయాలను పొందడం కోసం మనం చేసినటువంటి ఏమంటారు, పుణ్య పాపాలతో కూడినటువంటి సంస్కారాలు ఏమున్నాయో ఆ సంస్కారాలతో మనం ఈ శరీరం తీసుకున్నాం. ఇప్పుడు ఈ శరీరంతో మనం చేసేటటువంటి మంచి పనులు, చెడ్డ పనులు కలబోస్తే, రాగద్వేషాలు, సుఖదుఖాలు కలబోస్తే మళ్ళీ నేను వచ్చే జన్మలో ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. మరి ఇప్పుడు నాకు ఏ శరీరం వద్దనుకొని భగవతత్వాన్ని నేను అధ్యయనం చేస్తున్నప్పుడు నువ్వు తెలుసుకున్న జ్ఞానము విజ్ఞానంగా మారాలి. అంటే శరీరాలు పొందుతున్నటువంటి సత్వస్తువు, తర్వాత ఇక నేను ఏదైతే కోరుకున్నానో కోరుకున్న దానికోసం నేను చేస్తున్న ప్రయత్నం అసత్వస్తువుగా ఉంది. అంటే యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా ఏమవుతుంది? నశించిపోతుందండి. ఇప్పుడు ఈ శరీరం ఇప్పుడు కనపడుతుంది, ఈ శరీరంలో ఉన్న జీవుడు బయటికి వెళ్ళిపోతే ఇది చనిపోతుంది. అంటే ఇప్పుడు కనపడి కొద్ది రోజులకు మరణించేటటువంటి వస్తువు ఏదైతే ఉందో అదంతా అసత్. అంటే మనందరం ఒకరోజు చచ్చిపోతాం కదండి. పుట్టిన ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక రోజు మరణం ఉంటుంది కదా. మరి మరణం ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అదంతా అసత్. ఇది నేను ఈ వస్తువు కావాలనుకున్నాను, ఫలానా వాళ్ళు నాకు శత్రువులు. అంబ ఏమనుకుంది? నాకు భీష్మాచార్యుల వారి శత్రువు, ఆయన మరణానికి నేను కారణం కావాలి అనుకుంది. ఆమె కోరిక ఈశ్వరుడు ఎలా తీర్చాడు? భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణాన్ని తీసుకునే ప్రయత్నంలో అంబ యొక్క కోరిక కూడా మన్నించారు అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఈ శరీరానికి సంబంధించి ఎవరితో నీకు శత్రుత్వము, తర్వాత స్నేహత్వము రెండూ లేకుండా ఎవరైతే భగవతత్వాన్ని మాత్రమే చూస్తారో, అన్ని ప్రాణులలో భగవంతుణ్ణే చూడగలిగిన స్థితిని సంపాదించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? అన్ని వస్తువులలో ఉన్న భగవతత్వాన్ని చూస్తారు. ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నారు, ఉన్నదానికి లేమి లేదు, ఆత్మకు ఏమి లేదని చెప్పుకుంటాం. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. ఈ ఆత్మను ఎండ ఎండింప చేయలేదు, ఆయుధము ఆత్మను ఏం చేయలేదు, శస్త్రము చేత ఇబ్బంది పెట్టలేదు, ఇంకా వర్షము తడపలేదు, అగ్ని కాల్చలేదు. కాల్చలేనటువంటి ఆత్మతత్వమే నీవని తెలుసుకో. ఆ ఆత్మతత్వము ధరించేటటువంటి శరీరాలన్నీ నశ్వరమని తెలుసుకొని మనస్సు ఎప్పుడూ కూడా దేనితో రమించాలి? ఇన్ని శరీరాలను పొందుతున్న ఆత్మతో లయమైనప్పుడు ఇక ఏ ప్రాణిలో కూడా మంచి చెడు చూడదు. ఏ ప్రాణిని చూసినా, ఏ వస్తువును చూసినా భగవత్ తత్వాన్నే చూస్తారు. తత్వదర్శిభిః ఉభయోరంతః. అంటే ఈ రెండింటి యందు ఏముంది? ఈ పంచభూతాల సృష్టికర్త ఎవరు? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, తర్వాత పృథ్వీ. వీటన్నింటిని సృష్టించిన వాళ్ళు ఎవరు? ఈశ్వరుడే కదా. మరి ఈ పంచభూతాలతో తయారైన శరీరాలన్నీ ఎవరి తత్వము? ఈశ్వర తత్వమే కదా. మరి
ఈ శరీరాలను నడిపించేదెవరు? ఈశ్వరుడే కదా! అంటే అన్నింటి యందు ఈశ్వర తత్వమే ఉంది అనేటటువంటి జ్ఞానముతో కూడి ఎవరినైనా మనం చూస్తున్నామండి. ఎవరినైనా చూస్తున్నప్పుడు మనకి వెంటనే గుర్తొస్తుంది. మనం పూర్వజన్మ సంస్కారాలు కానివ్వండి, ఈ జన్మలో వాళ్ళతో మనకున్న సంస్కారాలు కానివ్వండి, మనకేం జేస్తాయి? ఈ వ్యక్తి మంచివాడు, 10 మందికి ఉపకారం చేసేవాడు. ఇంకొక వ్యక్తొచ్చాడు. ఈ వ్యక్తి ఎవరినైనా కష్టాలలోకి నెట్టేవాడు. ఎవరైనా ఆనందంగా ఉంటే చూసి తట్టుకోలేని అసూయాపరుడు. అంటే మనకెలా తెలిసింది? మనకు పూర్వజన్మ సంస్కారం చేతనైనా కొంతమందిని అంటాం. నువ్వెప్పుడు ఆ వ్యక్తిని చూడలేదు కదా! అతడు చెడ్డవాడని ఎలా చెప్తావంటే, ఏమో నాకు తెలీదు. ఆయన మొఖం చూస్తే నాకెందుకో చెడ్డవాడిలాగా కనపడుతున్నాడంటావు. మరి ఎప్పుడూ చూడలేదు. అతని గుణగణాలు నీకు తెలీదు. అయినా ఆ వ్యక్తిని ఎలా అలా అనగలుగుతున్నావు? పూర్వజన్మ సంస్కారం నిన్నేం చేసింది? ఆ వ్యక్తిని చూడగానే నీకు దగ్గర కాకుండా చేసింది. అంటే మనని ఇలాంటి సంఘటనలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కదండీ! ప్రతి ఒక్కరిలో ఈ తత్వమంతా ఉంటుంది కాబట్టే ఒకరిని చూస్తే పెట్టబుద్దవుతుంది. ఒకరిని చూస్తే కొట్టబుద్దవుతుంది అంటాం. ఎందుకు? నిన్నేమన్నా అన్నాడా? అనలేదండి. ఏమో వాళ్ళ మొఖం చూస్తే నాకెందుకో కోపమొస్తుందంటాం. ఎందుకొచ్చింది ఈ సంస్కారం ఎందుకుంది నీలో? అంతటా భగవంతుడినే చూసానంటున్నావు. మరి చూస్తానన్నప్పుడు ఒకరి మీద కోపం ఎందుకొస్తుంది? అంటే పూర్వజన్మలలో నీకున్న అతని పట్ల నీకున్న వైరి భావన ఈ జన్మలో అది సంస్కార రూపంగా నీకు కోపాన్ని తీసుకొచ్చింది. మరి రాగద్వేషాలు లేకుండా ఎలా ఉండగలమండి? ఆహ్, శ్రీరామచంద్రుడు అడుగుతున్నారు. బావుందండి. అన్ని వస్తువుల్లో భగవంతుడే ఉందంటున్నారు. మరి ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటే మీరు ముక్తి పొందవచ్చంటున్నారు. మరి మనకి కంటికి కనపడుతున్నాయి గదా! కంటికి కనపడుతున్న విషయాలలో ఒకరు తిడుతున్నారు, ఒకరు పొగుడుతున్నారు. మరి సుఖముంది, దుఃఖముంది. ఎండొస్తే ఎండుతున్నాం, వానొస్తే తడుస్తున్నాం. మరి ఇవన్నీ అనుభవాలున్నాయి గదా! మరి ఈ అనుభవాలన్నీ లేకుండా ఎలా చేసుకోగలుగుతామండి? ఎట్లా జరుగుతుందసలు? ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యమయ్యే విషయమేనా అంటే, జలము జలాన్ని మనం ఎలా చూస్తాం? తరంగముల రూపంలో చూస్తామండి. మరి తరంగముల కంటే జలము వేరుగా ఉంటుందా? జలమే తరంగములుగా ప్రవహిస్తుంది. బంగారము చేతనే ఆభరణాలన్నీ తయారు చేయబడ్డాయి. ఆభరణాలను బంగారం లేకుండా ఊహించుకోగలుగుతామా? మట్టి చేత అన్ని రూపాలు తయారు చేయబడుతున్నాయి. ఈ రూపాలన్నింటిలో మట్టి లేదంటారా? ఆత్మ యొక్క చైతన్యం చేతనే అన్ని ప్రాణులు పుట్టించబడ్డాయి. మరి ఈ ప్రాణులన్నింటిలో ఆత్మ చైతన్యం ఉందా లేదా? అంటే ఆభరణాలలో బంగారం ఉన్నట్టు, తర్వాత అన్ని పాత్రలలో మట్టి ఉన్నట్టు, సమస్త 84,00,000 రకాల ఉపాధిలో ఉన్నది ఆత్మ చైతన్యమే. అంటే ఆత్మ కంటే ఈ లోకంలో ఏ వస్తువు వేరు కాదు. మరి నాకు ఈ అనుభవాలు ఎలా పోతాయండి మరి? అనుభవాలు పోవాలంటే ఇక్కడ రామతీర్థ స్వామి చెప్పిన ఒక మాట. అందుకే ఆయన్ని కేసరి అంటారు. ఎందుకంటారు? ఆయన ఆధ్యాత్మికమైన జ్ఞానం బోధించడంలో ఎంత చక్కగా వివరణ చేస్తారంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు. ఇప్పుడు మీరు కుండలు తయారు చేస్తున్నారు. కుండలు తయారు చేయడం కోసం ఒక పెద్ద మట్టిని చాలా మట్టిని ఏం చేశారు? కుండలు తయారు చేసే విధంగా దాన్ని మట్టి తొక్కుతారు గదండీ! నీళ్లు పోసి తొక్కి కుండ తయారు చేయడానికి కావాల్సిన విధంగా ఆ మట్టిని తయారు చేస్తారు గదా! ఇప్పుడు ఆయనేం జేస్తాడు? ఆ కుమ్మరి ఆ కుండలన్నింటినీ కూడా చక్రం మీద బెట్టి ఏం జేస్తున్నాడు? తయారు చేస్తూ ఉన్నాడు. ఆ లోపటి నుంచి బయట నుంచి కూడా దాని మీద ఏం జేస్తుంటాడు? దెబ్బలు కొడుతూ ఆ ఆకారం వచ్చే విధంగా కొడుతూ ఉంటాడు. తయారు చేస్తూ ఉన్నాడు. అదే విధంగా రామతీర్థ స్వామి జెప్తున్నారు. అన్ని రకాలైనటువంటి వస్తువులు. అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఒకే మట్టి చేత పోత పోసిన కుండలన్నీ చూస్తున్నప్పుడు మనకు అక్కడ ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళాం. ఒక 1000 కుండలు కనపడుతున్నాయి. ఈ కుండలన్నీ వేటి చేత తయారు చేయబడ్డాయి అనుకుంటాం? మట్టి చేత తయారు చేయబడ్డాయి. ఇదిగో ఈయన మట్టి దోలించుకున్నాడు. ఆ మట్టిని మనం అడుగుతాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఈ మట్టి అంటే, ఆయన ఏ ప్రాంతం నుంచి తీసుకొస్తారో ఆ ప్రాంతం గురించి చెప్తాడు. పలానా చోట ఆ మట్టి బావుంటుందండి. కుండలు చక్కగా ఉంటాయి అని జెప్పి చెప్తాడు.
అదేవిధంగా అన్నీ కూడా అంటే 84 లక్షల ఉపాధులు కూడా ఒకే చైతన్యము చేత ఆత్మ చైతన్యం చేత పోతపోయబడ్డాయి. అంటే నీ శరీరము వేరు, తర్వాత సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి యొక్క శరీరము వేరు అని మీరు భావన చేసినప్పుడు మీకేమొస్తాయి? వీళ్ళు వేరు, నేను వేరనే వ్యత్యాసాలొస్తాయి. అందరూ ఒకటే స్వరూపము అనేటటువంటి భావనలో నువ్వెప్పుడు ఉండగలుగుతావు? ఒకే ఆత్మ చైతన్యము చేత ఇన్ని రూపాలు తయారు చేయబడ్డాయి. ఆయా రూపాలు వేరువేరుగా ఎందుకు భిన్నంగా ఉన్నాయి? ఇప్పుడు ఒకరేమో అందంగా ఉంటారండి. ఒకరు వికారంగా ఉంటారు. ఇలా సృష్టిలో ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క రకంగా ఉందండి. మరి ఇన్ని రకాలు, ఇన్ని వేరువేరుగా ఉన్నాయి కాబట్టి మనకేం కనపడుతున్నాం? ఇక్కడ 2 విషయాల గురించి చెప్తారు. అంతర్మయం, బహిర్మయం అని 2 మాటలు. మళ్ళీ ఇక్కడ ఎవరు చెప్పిన మాట చెప్పుకోవాలి? రామతీర్థ స్వామియే చెప్తున్నారు. అంతర్మయంగా, బహిర్మయంగా అంటే ఏం చేస్తున్నాం? వాళ్ళ యొక్క గుణగణాలను చూసి మనం ఏం చేస్తున్నాం? ఇతడు మంచివాడు, ఇతడు చెడ్డవాడు అంటాం. ఇంకా పైన ఉన్న రూపాలు చూసి వాళ్ళ కుల, మత, జాతి, వర్ణ ఈ విభేదాలను చూసి వీడు నల్లవాడు, వీడు తెల్లవాడు, ఇతడు కులస్థుడు, ఇతడు నిమ్న కులస్థుడు, ఈ ఇలా రకరకాలైనటువంటి కుల, మత భేద ఇలా జాతి భేదాలతో చూస్తున్నాం. దీని గురించి శంకరాచార్యుల వారు చెప్పిన ఒక మాట చెప్పు. నానోపాధి వశాదేవ జాతి వర్ణాశ్రమాదయ ఆత్మన్యారోపితాస్తో ఏ రసవర్ణాది భేదవత్. నీటికి మనం ఏం చేస్తూ ఉన్నాం? రంగులను ఆపాదిస్తూ ఉంటాం. గోదావరి అన్నప్పుడు కొంచెం ఎర్రగా ఉంటుంది. గంగా జలము అన్నప్పుడు చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. ఇలా మనం నీటికి రంగులను ఆపాదించినట్టు నిజంగా నీటికి ఏమైనా రంగు ఉంటుందా? ఉండదు. కానీ మరి వాటిని మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్క నదికి ఏ విధంగా రంగులను ఆపాదిస్తున్నామో అదే విధంగా ఈ ఆత్మని ఏం చేస్తున్నామంటే వీళ్ళు పలానా కులం, పలానా మతం అని చెప్పేసి జాతి వర్ణాశ్రమాలయ ఆత్మకు కూడా మీరేం చేస్తున్నారు? ఆరోపిస్తున్నారు. ఇదంతా మీకు సత్యం తెలియకపోవడం వల్ల వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అని మీరు వీళ్ళు పలానా జాతి వాళ్ళు, మేం పలానా జాతి వాళ్ళమని చెప్పి ఒక జాతి వైరి భావనతో ఉంటుంది. ఇలా మీరు మా కులం గొప్పది, మీ కులం తక్కువ, మా మతం గొప్పది, మీ మతం తక్కువ అని చెప్పేసి ఆత్మకు మీరేం చేస్తున్నారు? రకరకాలైనటువంటి కుల, మత, జాతి, వర్ణ ఇవన్నీ మీరు ఆత్మకు ఆపాదిస్తున్నారు. నీటికి రంగులు ఆపాదించినట్టుగానే ఏం చేస్తున్నాం మనం? ఆత్మకు కూడా ఇన్ని రకాలుగా ఆపాదిస్తున్నాం. అంటే అంతర్మయంగా గుణగణాల ప్రకారం విభజన చేస్తాం. తర్వాత బహిర్మయంగా రూపాలను బట్టి మీరు వేరు చేస్తూ మీరేం చేస్తున్నారు? లేనటువంటి వస్తువుకి రకరకాల రంగులు అలమి ఏం చేస్తున్నారు? మీరు విభేదాలను సృష్టించుకుంటూ వీడు పలానా కులస్థుడు, వీడంటే నాకు ఇష్టం ఉండదు, వీడు పలానా మతస్థుడు, వీడంటే నాకు ఇష్టమని ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషము ఇవన్నీ పుట్టిస్తున్నారు. మరి దీనికి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? 7వ అధ్యాయంలో 27 ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము అనే ద్వంద్వములన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సమస్త ప్రాణులకు పుట్టుకతోనే వచ్చాయి. అంటే భగవంతుడు అందరినీ ఒకసారి సృష్టి చేశారు కదండి. మరి సృష్టి చేసినప్పుడు ఒకరేమో తమో గుణంలో పాపం చేసే వాళ్ళలాగా, ఒకరేమో రజోగుణంలో భార్యాబిడ్డల మీద మమకారం చేత, ఒకరేమో సత్వగుణం చేత నలుగురు బాగుపడాలనే గుణము చేత ఎలా తయారు చేయబడ్డారంటే పరమాత్మ ఏం చేశాడంటే సృష్టి చేశాడు. అసలు ఈ సృష్టి ఎలా ఉంటుందని చెప్పి గొప్ప గొప్ప విషయాలన్నీ భూమి మీద పెట్టి అన్ని ప్రాణుల్ని పంపించారు. కొన్ని ప్రాణులు ఏం చేశాయంటే ఈ లోకంలో ఉన్న వస్తువులను అనుభవించేటప్పుడు అన్ని నేనే తినాలి, ఎవరూ తినకూడదనేటటువంటి ఆలోచన కలిగిన వాడు తమో గుణంలో ఉన్నాడు. ఇక వేరొకరికి ఇవ్వద్దు. ఇదంతా అంటే భగవంతుడు ఒక ఆట ఆడాలనుకున్నాడు. ఆటలో ఎవరైతే చిక్కుకున్న వాళ్ళేమో శరీరాలు పొందుతున్నారండి. ఆటలో నుంచి బయటపడ్డ వాళ్ళేమో ఏం చేస్తున్నారు? హాయిగా జీవన్ముక్తులైపోయి చక్కగా ఈ లోకాన్ని ఎలా చూస్తున్నారు?
గౌతమ బుద్ధుడిని తిడుతుంటే గౌతమ బుద్ధుడికి చిన్న కోపం కూడా రాలేదు. అవతలి వాళ్ళు తిడుతున్నారనుకోలేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆత్మ ఏ రూపంలో వివిధ శబ్ద తరంగాలలాగా ప్రవహిస్తున్నాయి. వాటిలో ఉన్నటువంటి మనమేం చేస్తాం? అవతలి వ్యక్తి మాట్లాడిన మాటలలో ఉన్న పరుషత్వం ఆధారంగా మనం కోప్పడటం, సంతోషపడటం ఉంటుంది. ఆయనకి ఆ శబ్దమే వినపడుతుంది కానీ శబ్దముల వల్ల వచ్చే విషయాలలో ఇది నన్ను బాధ పెడుతుంది, ఈ మాట నన్ను సంతోషపెడుతుందనే విషయాన్ని రాగద్వేషాలు విడిచిపెట్టారు కాబట్టి గౌతమ బుద్ధుడికి కోపం రాలేదు. మనం రాగద్వేషాలను పట్టుకున్నాం. ఎందుకు పట్టుకున్నాం? ఈ జీవుడు ఈ దేహాన్ని బాగా అభిమానిస్తాడు. ఈ శరీరానికి సంబంధించిన నా ఫోటోని గనక ఎవరైనా ఉమ్మి వేశారనుకోండి, నాకెంత కోపం వస్తుంది. నేను నీకేం చేశాను? నా రూపం మీద నువ్వెందుకు ఉమ్మి వేశావు? అయ్యో, నీ మీద ఉమ్మి వేయలేదమ్మా, నీ చిత్రపటం మీద వేశాను, ఎందుకు, నీకేంది బెంగ అంటే, నాకింకా నామరూపాలు అంటే నా యొక్క శరీరానికి సంబంధించిన నామరూపాల మీద నాకు భ్రాంతి పోలేదు కాబట్టి నా చిత్రపటానికి ఎవరైనా ఉమ్మి వేస్తే ఒప్పుకుంటానా? ఎందుకు ఒప్పుకోవట్లేదు? గౌతమ బుద్ధుడి మీద ఉమ్మి వేసినా ఒప్పుకుంటాడు. ఆయన చిత్రపటానికి కాదండి, ఆయన మీద ఉమ్మి వేస్తే తుడుచుకొని వెళ్ళిపోతాడు. రమణ మహర్షి మీద మూత్రం విసర్జన చేశారు, కానీ రమణ మహర్షి దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? మన యొక్క చిత్రపటం మీద ఏదో చేస్తేనే కోపం వస్తుంది. రమణుల యొక్క శరీరం మీద మూత్ర విసర్జన జరిగితే రమణ మహర్షికి కోపం రాలేదు. మరి మనకి ఆయనకి ఎందుకు వ్యత్యాసం? ఇంత వ్యత్యాసం అంటే ఆయన ఈ శరీరంతో తన్మయత్వం పెట్టుకోలేదు. మనమేమో ఈ శరీరమే నేను అనేటటువంటి భ్రాంతి పెట్టుకొని దీనికి సంబంధించి కొన్ని రకాలుగా మనం ఏం చేసుకున్నాం? కట్టుబాట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇది గొప్ప శరీరము, దీన్ని పొగడాలి, దీనివల్ల నలుగురికి మేలు జరుగుతుందని ఈ శరీరం మీద మనకున్న భ్రాంతియే మనందరం మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతున్నాం. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మీకు పుట్టుకతో ఎందుకు వచ్చాయి? నేను త్రిగుణాల మాయను ప్రవేశపెడితే కొంతమంది ఏమో అందరికీ మంచి చేయాలన్నారు, వాళ్ళు సత్వగుణ సంపన్నులుగా మిగిలిపోయి బ్రాహ్మణులుగా పుట్టారు. కొంతమంది మీద పెత్తనం చేసే ప్రయత్నం చేశారు. ఏంటి? తమ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల చేత అక్కడ ఉన్న వస్తువులన్నీ తమ దగ్గర పెట్టుకొని, నేను చెప్పిన పని చేస్తే మీకు నా దగ్గర ఉన్న వస్తువులు ఇస్తానని వీళ్ళు ఏం చేశారు? రాజత్వాన్ని ప్రదర్శించారు. కాబట్టి వీళ్ళని క్షత్రియులుగా ఉంచి పరిపాలన చేయడానికి నేను పంపించాను. బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టాడు? నలుగురి యొక్క శ్రేయస్సు కోసం తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఇతరులకు పంచుతున్నాడు. అందరూ తలా కొన్ని వస్తువులు తీసుకున్నారు. ఒక ఆయన నలుగురికి పంచుతూ నలుగురి క్షేమం కోరుతుంటే నువ్వు బ్రాహ్మణుడిగా ఉండి జ్ఞానాన్ని లోకానికి అందించమన్నాడు. ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువులతో నలుగురిని కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు రాజుగా పుట్టాడు. ఇంకొక వ్యక్తి తాను కొన్ని వస్తువులను తెచ్చుకొని ఏం చేస్తున్నాడు? తనకు కావలసిన వస్తువుని తీసుకుంటున్నాడు. ఇదిగో నేను మామిడి పండ్లు ఇస్తాను, మీ దగ్గర ఉన్నటువంటి బియ్యాన్ని నాకు ఇవ్వండి అని వ్యాపారం చేస్తున్నాడు. అతడిలో కాస్త తమో గుణము రజో గుణ పాళ్ళు అధికంగా ఉండి వస్తు వ్యాపారాలు చేస్తున్నాడు. వైశ్యుడిగా పుట్టాడు. ఇంకొక వ్యక్తి ఏమీ చెయ్యలేక అవతలి వాడు తింటుంటే చూస్తున్నాడు. వీడికి పని చేతగాదు. అంటే ఈ కష్టపడకుండానే ఫలాలు రావాలంటే కష్టపడకుండా ఏది రాదు నాయన, నువ్వు కష్టపడితేనే నీకు సంపదిస్తానని అతన్ని ఏం చేశాడు? శూద్రుడుగా పుట్టింపచేసి నువ్వేం చేయాలి? నిరంతరం కష్టపడుతుండు. నీకు కావలసిన వస్తువులు నువ్వు సంపాదించే తీసుకోవాలి తప్ప నీకేది ఫ్రీగా రాదు. అంటే ఈ భూమి మీద ఉన్న వస్తువులు నువ్వు పొందాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. ఎవరు సుఖానుభూతిని పొందాల్సింది లేదు. అంటే భూమి మీద ఉన్న విషయాలు మీరేదైనా అనుభూతిగా పొందాలంటే మీరేం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా తమకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. బాధ్యతలు నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ఇచ్చిన జన్మ తీసేసి పాపపు జన్మను ఇస్తాను, నరకాది లోకాలలో మీకు కష్టాలుంటాయి. ఇలా భగవంతుడు ఏం చేశాడు? సృష్టి చేశాడు. అంటే తను ఒక లీలా మాత్రంగా సృష్టి చేశాడు. ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆయన లోకాన్నంతా కూడా ఈ లోకంలో ఉన్న వస్తు సంపదలన్నీ అనుభవించండి అంటే 3 గుణాలు పెట్టాడు. 3 గుణాలను పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తించారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్మ వచ్చింది. ఇక్కడ పరమాత్మ ఏమైనా చేశారండి?
అందరినీ సమానంగా తీసుకోండిరా బాబు బతకండి అన్నాడు. కానీ మనం ఏం చేశాం? ఆ లోకంలో ఉన్న విషయాలను ఆనాడు మనకు కలిగినటువంటి ఆలోచన, ఒక వస్తువుని చూస్తే దాన్ని పొందడంలో మనకున్నటువంటి ఏదైతే ఒక వస్తువుని చూస్తే వదలబుద్ధి కాదండి. ఆ వదలబుద్ధి కానటువంటి ఆ వస్తువుని మన దగ్గర ఎప్పటికీ ఉంచుకోవాలనుకుంటాం. ఆ ఉంచుకోవాలనేటటువంటి ఆలోచనే మనకేం చేసింది అనంటే, మనల్ని కష్టపెట్టిందనమాట. అంటే మనం కష్టపడడానికి ఏది హేతువయింది అంటే, మనం ఏదైతే మన దగ్గర ఉండిపోవాలని ఇక్కడ కోరుకున్నామో భగవంతుడు తనను తాను తెలుసుకోవాలనేటటువంటి తపన ఎవరికైతే కలుగుతుందో, ఆ కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ సంసార బంధనంలోంచి విడిపడటానికి కావలసినటువంటి ఎన్నో సూచనలు, సలహాలను మనందరికీ కూడా పరమాత్మ అందిస్తారు. అంటే మీరు ఏ విధమైన వస్తువుకు సంబంధించిన జ్ఞానం కోరుకుంటారో, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానాన్ని అందించడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉంటారు. ఈ లోకంలో ఉన్న సంపదలు కావాలి అని పరిగెత్తే వారికి దానికి సంబంధించిన జ్ఞానం అందేలాగా అలాంటి వాళ్ళని పరిచయం చేస్తారు. ఒక వ్యక్తి వ్యాపారంలో ముందుకు పోవాలి అనుకుంటున్నాడనుకోండి. అప్పుడు తన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన విధంగా ఎవరైతే సరైన సలహాలు ఇవ్వగలరో, వ్యాపారంలో శ్రేష్టమైన వాళ్ళుంటారో, వాళ్ళ యొక్క పరిచయాన్ని కలిగేలాగా ఈశ్వరుడే ఏం చేస్తారు? ఏర్పాటు చేస్తారు. నేను ఈ జన్మ పరంపరలో నుంచి విడిపడతాను, ముక్తిని పొందుతాను అని కోరుకున్న వారికి భగవత్ సంబంధమైన సాంగత్యాన్ని పరమాత్మ ప్రసాదిస్తారు. అంటే ఈశ్వరుడు చెప్పారు. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అంటారు. మీరు ఏది కోరుకుంటే నేను అది ఇస్తాను. ఏం కోరుకుంటారు? శాశ్వతమైన పరబ్రహ్మమును కోరుకుంటారా? నశించిపోయేటటువంటి వస్తువులను మీరు కోరుకుంటారా? శాశ్వతమైన వస్తువు కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క శ్రేయస్సు కోరుకుంటారు. మీ యొక్క శ్రేయస్సు ఏమవుతుంది? లోకానికి శ్రేయస్సుగా మారుతుంది. అంటే ఎవరైతే తన యొక్క శ్రేయస్సును కోరుకుంటారో, అంటే నేనిక శరీరాలను పొందకూడదు, భగవంతుడితోనే మమేకం కావాలి అనే కోరిక మనకుందనుకోండి. ఆ కోరిక కలిగినటువంటి వాళ్ళకు ఎటువంటి జ్ఞానం అందుతుంది? బ్రహ్మ జ్ఞానం అందుతుంది. బ్రహ్మ జ్ఞానం పొందుతున్న వాళ్ళు ఏం చేస్తారు? తమ యొక్క శ్రేయస్సు కోసం కర్మ చేస్తారు. తమ యొక్క అంటే నేను తరించాలి అనుకుంటున్నాను. నేను తరించాలి అనుకున్నప్పుడు నా శ్రేయస్సు ఎక్కడుంది? కేవలం నా కుటుంబానికి మాత్రమే నేను బాధ్యత నిర్వహిస్తే సరిపోతుందా? ఈ లోకంలో ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఆ కష్టాన్ని తీర్చగలిగిన శక్తి భగవంతుడు ప్రతి ఒక్క ప్రాణికి కొంతిస్తాడు. ఒక ప్రాణికి సంపదలు అధికంగా ఇస్తాడు. కొంతమందికి వాళ్ళు వచ్చి నిలబడితే చాలు, చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే ఆయన మాట్లాడే మాటలు చాలా ఆనందాన్ని ఇచ్చే విధంగా, హాస్యాన్ని కోరుకుంటారు కదండీ! అలా హాస్యాన్ని అందించే విధంగా అలాంటి శక్తి కలిగి ఉంటారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారు? మంచి మాటలు చెప్పి అవతలి వాళ్ళలో ఉన్న బాధను పోగొట్టేటటువంటి గొప్ప వాక్కులు కలిగి ఉంటారు. కొంతమంది చక్కగా పాట పాడగలుగుతారు. ఇలా కేవలం మీకున్న దానిని మీకోసమే, మీ కుటుంబం కోసమే వాడుకుంటారా? మీ కుటుంబాన్ని సంతోషపరుస్తూనే లోకంలో ఉన్న ఇంకొంతమందిని సంతోషపెడతారా? ఇవాళ మనం ఎలా తయారయ్యామంటే, నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకంటే అధికంగా మాట్లాడే వాళ్ళని చూస్తే మనం ఏం చేస్తాం? అసూయ పడిపోతామండి. ఈ అసూయ ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే, అవతలి వాడి యొక్క పతనం కోసం మనం ప్రయత్నం చేసేంత గొప్పగా ఈ అసూయ పెరుగుతుందండి. నాకంటే అధికుడు నాకు నాకు పోటీగా ఉన్నాడనుకోండి, బెంగ కలుగుతుంది. ఆ బెంగ ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? ఆ వ్యక్తి వినాశనానికి నేను కారణమయ్యేంత దూరం పోతున్నాం. ఎందుకు పోతున్నామంటే, భగవంతుడు నలుగురు సంతోషంగా ఉండడం కోసం నవరసాలు కలిగిన వాళ్ళు లోకంలో ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రసాన్ని కలిగి ఉంటారు. మనం ఆహ్, అశాంతితో ఉన్నాం. మంచి చక్కటి పాట వినపడుతుందనుకోండి, ఎంత హాయిగానో ఉంటుంది. మన బాధనంతా మర్చిపోతాం. అంటే ఈ జీవుడు నిరంతరము కూడా రాగద్వేషాల మధ్య నలుగుతుంటాడు కాబట్టి,
పరమాత్మ ఏం చేస్తాడు? నవరసాలతో కూడినటువంటి పోషకుల చేత లోకాన్ని ఏం చేస్తుంటాడు? శాంతింప చేస్తూ ఉంటాడు. కానీ ఇది మనం ఏం చేశామంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే 6 వస్తువులు పరమాత్మ ప్రతి ఒక్కరిలో ప్రవేశపెట్టారు. మనందరిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉన్న విషయాలను ఏం చేస్తున్నాం? మనకు భగవత్తత్వం పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల, నాకు ఎటువంటి కోరిక కలుగుతుంది? నాకంటే మంచిగా మాట్లాడేవాడు నా కళ్ళ ముందు కనపడితే నా చూపు ఎలా ఉంది? అసూయతో చూస్తున్నాను. అధికుడు తనకంటే నేను అధికంగా ఉండాలి అనేటటువంటి తాపత్రయం చేత నేనేం చేస్తున్నాను? పాపపు కర్మలు కూడా చేస్తున్నాం. అవతలి వ్యక్తి మీద కారణం లేకుండానే కోప్పడుతున్నాను. ఎందుకు? నేను మాత్రమే గొప్పగా ఉండాలనే నా అహం ఏం చేస్తుంది? నన్ను వేరొక వ్యక్తిని శత్రువుగా చూడండి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు, వేరొకరు మాట్లాడే మాటలు సమాజాన్ని ఉద్ధరిస్తుందనుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడే విధంగా వేరొక వ్యక్తి మాట్లాడడు లోకంలో. మీరు పాడిన విధంగా లోకంలో ఏ వ్యక్తి పాడలేరు. అందుకే ఒక వ్యక్తికి పోలిన విధంగా ఇంకొక వ్యక్తి ఎట్టి పరిస్థితిలో కూడా ఒకే రకమైనటువంటి గుణాలుండవు. ఒకే తల్లి కడుపులో కవల పిల్లలుగా పుట్టినప్పటికీ కూడా ఇద్దరి యొక్క ఆలోచన తీరు, తీసుకునే ఆహారము రకరకాల విషయాలలో వ్యత్యాసం ఉంటుంది. ఒకే తల్లి కడుపులో ఒకే మావిలో పుట్టిన పిల్లలకు కూడా ఒకే విధమైన లక్షణాలు ఉండవు. అలాంటిది మనం నాకంటే ఒకడు అధికంగా ఉండకూడదని, మరి ఎప్పుడూ నాకంటే కింది స్థాయిలో ఉండాలనేటటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక నా పతనానికి హేతువవుతుందనమాట. అంటే భగవంతుడు అందరిలో ఉన్నారన్నప్పుడు, భగవంతుడు అంటే నీ స్వరూపమే లోకమంతటా విస్తరించబడింది అని నువ్వు గుర్తించనంత వరకు రామతీర్థ స్వామి ఏమంటున్నారు? కుండలన్నీ ఒకే మట్టి చేత తయారు చేయబడినట్టు, ఒకే ఆత్మ చైతన్యం చేత ఇన్ని ప్రాణులు కూడా సృష్టించబడ్డాయన్నప్పుడు, నీకంటే ఏ ప్రాణి వేరుగా లేదన్నప్పుడు, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఒక స్కూల్ నడవాలి అంటే ఎవరెవరుండాలి? సైన్స్ బోధించే టీచర్ ఉండాలి. అంటే ప్రతి సబ్జెక్టుకు సంబంధించి బోధించే టీచర్ ఉండాలి. వీళ్ళందరినీ నడిపించేటటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. మరి కొంత పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కట్టించేటటువంటి కరస్పాండెంట్ ఉండాలి. తర్వాత మరి ఆ రూములన్నీ శుభ్రపరచడానికి మరి ఎవరుండాలి? అటెండర్లు ఉండాలి. తర్వాత అక్కడున్న హాస్టల్‌కి సంబంధించిన విషయాలు అన్నీ సమకూర్చాలంటే వంటవారి దగ్గర నుంచి ఎన్ని రకాల విషయాలు అక్కడ పని చేయాలండి. ఒక స్కూల్ నడవాలి అంటే అక్కడ ఎన్ని వర్కులు నడవాలి. కార్పెంటర్ వర్క్ ఉంటుంది. తర్వాత ఇంకా ఆ గోడలు పెట్టడానికి కావాల్సినటువంటి మేస్త్రీలు, తర్వాత రకరకాలు కరెంట్‌కి సంబంధించిన విషయాలు, ఎన్నెన్ని విషయాలో అక్కడ కూడితే తప్ప అక్కడ ఒక బిల్డింగ్ ఉండి, ఆ బిల్డింగ్‌లో విద్యాభ్యాసం నడవాలంటే ఎంతమంది కలిసికట్టుగా పనిచేస్తే ఒక వ్యవస్థ నడుస్తుందండి. మనం ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు కట్టుకోవడానికి మనమే కట్టుకున్నామా? మన దగ్గర కొంత డబ్బుంటే ఆ డబ్బుతో మనం ఏం చేసాం? ఎంతో మంది యొక్క సహాయ సహకారాల చేత డబ్బు ఇల్లు కట్టిస్తుందా? ఆ డబ్బును ఏం చేసాం? అవసరమైన వారికి అక్కడ ఎవరెవరైతే పని చేస్తున్నారో వారికి ఆ డబ్బు ఇచ్చి మనం పని చేయించుకున్నాం. అంటే కలిసికట్టుగా మీరేం చేయాలి? మీకు కావలసిన అవసరాలు తీర్చుకోండని భగవంతుడు తన స్వరూపాన్నే వివిధ రూపాలుగా విభజిస్తే మనం వీళ్ళలో వీడు అధికుడు, వీడు అల్పుడు అనే భేదాలు ఏర్పాటు చేసుకొని మనమందరము కూడా ఇవాళ రాగద్వేషాలలో నలుగుతున్నాం. ఈ రాగద్వేషాల నుంచి బయటపడాలి అంటే మనకు ఏం చేయాలి? నీవు ఎవరు అని గుర్తించాలి? నేను ఈశ్వర స్వరూపమని గుర్తించండి మొదట. నా యొక్క శరీరము, నా యొక్క శక్తి, నా యొక్క స్వస్వరూపమంతా ప్రతి ప్రాణిలో కూడా ఉంది అన్నప్పుడు, నీకంటే నువ్వు వేరుగా లేకుండా చూసుకున్నప్పుడు, అందరితో కూడా నువ్వెలా చూస్తావు? ఇప్పుడు నేనిప్పుడు బజారుకి వెళ్దామనుకున్నాను. నా మనసు సంకల్పం చేసింది. ఇప్పుడు నా కాళ్ళు మాత్రమే బయటికి వెళ్తాయా? నా శరీరంలో ఉన్న అన్ని అవయవాలు బయటికెళ్ళాలా? శరీరం మొత్తం కదిలితే కదండీ నేను బయటికి వెళ్ళటం అనే కోరిక తీరేది. అదే విధంగా నేను ఇల్లు కట్టుకోవాలి అంటే, నేనొక పని చెయ్యాలి అంటే, ఎంతమంది యొక్క సహకారం ఉండాలి? అంతమంది యొక్క సహకారంలో నువ్వు ఈ హెచ్చుతగ్గులు ఎందుకు చూస్తున్నావు? హెచ్చుతగ్గులు లేకుండా అందరిలో దేవుడినే చూడటం నీకొచ్చిన నాడు,
అంతటా ఆత్మస్వరూపాన్ని నువ్వు దర్శనం చేసినాడు నీకు ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరికి నీ వంతుగా నీ దగ్గర ఏదుందో అది ఇతరులకు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఇప్పుడు నాకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడు నలుగురు అవసరమైతే నలుగురిలో ఎవరికి ఏది అవసరమో ఆ వాక్ గురించి వచ్చినటువంటి విషయాలు ఎవరికి ఏది అవసరమో అది వాడుకుంటారు. అలా వాడుకున్నప్పుడు కొంత కృతజ్ఞతను కూడా కనబరుస్తారు. అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత నాకేమవుతుంది? నా శ్రేయస్సు అవుతుంది. నాకింత జ్ఞానం ఉంది, నేనే బాగుపడతానని చెప్పేసి నేను అనుకున్నాననుకోండి, అక్కడ నా శ్రేయస్సు ఉంటుందా? ఉండదు. నా గర్వమే మిగిలిపోతుంది. నా యొక్క శ్రేయస్సు ఎప్పుడు పెరుగుతుంది? నేనెప్పుడు బాగుపడతాను? నిజంగా నేను భగవంతుడిని చేరుకోగలిగిన స్థాయి ఎప్పుడొస్తుంది? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటారు. నీకు తెలిసిన మంచిని నలుగురికి పంచుతున్నప్పుడు కేవలం కుటుంబం కోసమే పంచాలనుకోకూడదు. అది మన ప్రేయస్సు అవుతుంది. మనం ఎప్పటికీ ఈ దేహబంధంలో నుంచి విడిపడలేమండి. దేహబంధంలో నుంచి విడిపడాలి అంటే నీ శ్రేయస్సు ఎక్కడుంది? నీ శ్రేయస్సు నీకు తెలిసిన మంచిని నలుగురికి పంచటంతో నీ శ్రేయస్సుంది. అంటే ఎవరైతే తన శ్రేయస్సు కోరుకుంటాడో అప్పుడు లోకం యొక్క శ్రేయస్సు కూడా కాంక్షించబడుతుంది. చూడండి, నా కుటుంబము అని ఈ శరీరానికి సంబంధించిన విషయాల గురించి నేను తప్పిస్తున్నంత కాలం నేను బంధనంలో ఉన్నాను. ఈ శరీరము అంటే లోకమంతా విస్తరించబడినటువంటి చైతన్యము ఒకే చైతన్యం అన్నప్పుడు, అన్ని రూపాలు నాకంటే వేరుగా లేవన్నప్పుడు మనం ఏం చేస్తాం? భగవత్తత్వంతో జీవిస్తూ నన్ను నేను భగవంతుడితో మమత్వం పొందాలనుకున్నప్పుడు నేనేం కోరుకుంటున్నాను? ఇక్కడ కూడా నేను ఎవరి క్షేమం కోరుకోవట్లేదండి. నా క్షేమమే కోరుకుంటున్నాను. నేను నా దగ్గర ఉన్నది నలుగురికి పంచినప్పుడు, నలుగురికి అది మేలు చేసినప్పుడు, ఆ చేసినటువంటి మేలు కృతజ్ఞత రూపంలో మళ్ళీ ఎక్కడికొచ్చి చేరింది? నాకే వచ్చి చేరింది. మన దగ్గర ఉన్న వస్తువుని నలుగురికి ఇచ్చినప్పుడు, ఆ నలుగురిలో కనీసం ఒక్కరైనా నా వస్తువుని వాడుకున్నప్పుడు ఇప్పుడు మీరు మామిడి పండ్లు ఇచ్చారండి. మీ ఇంట్లో చెట్టుకు కాసిన మామిడి పండ్లు ఇచ్చారు. ఒక 10 మందికి పంచారు 100 పండ్లు. ఒక్కొక్కరికి 10 పండ్లులాగా 10 మందికి 100 పండ్లు పంచారు. అందులో కొంతమంది వాటిని ఏదో ఎవరు తింటారు ఈ పండ్లు, ఇంట్లో ఎవరు తినట్లేదని పశువులకు వేశారు. తర్వాత కొంతమంది చాలా ఆప్యాయంగా తిన్నారు. ఎంత బాగున్నాయి ఇలాంటి పండు ఎప్పుడూ తినలేదు, చాలా బాగున్నాయని చక్కగా తిన్నారు. ఇలా తిన్నవాళ్ళు ఏం చేస్తారు? ఎంత బాగున్నాయో అని వాళ్ళు ఆస్వాదించింది ఎవరిక్కడ? ఈశ్వరుడు ఆస్వాదన చేశారు. ఒకరు తినకపోయినా వాళ్ళ యొక్క పశువులకు పెట్టారు. ఆ పశువులు ఆస్వాదించాయి. ఆ పశువులలో ఎవరున్నారు? భగవంతుడే ఉన్నాడు. కొంతమంది వాటిని ఏం చేశారు? చూడక అవి పాడైపోయాయి. గోడవతలేశారు. అక్కడున్నటువంటి కొన్ని చీమలు, పురుగులు అన్నీ తిన్నాయి. అక్కడెవరు తిన్నారు? పరమాత్మయే తిన్నాడు. అంటే ఎలాగైనా మీరు పంపించిన వస్తువు ఏమైంది? లోకానికి అందిందా లేదా? ఆ లోకానికి అందినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతి కృతజ్ఞత రూపంలో మళ్ళీ ఎక్కడొచ్చి చేరింది? నీ దగ్గరకొచ్చి చేరింది. నువ్వు ఏ చెట్టు నుంచైతే ఆ ఫలాలను కోసావో, ఆ చెట్టుకి కొంత ప్రయోజనం పోతుంది. వీటిని 10 మందికి ఫలితం కోరకుండా నువ్వు పంచినందుకు కూడా నీకేమైంది? అది ఆ కృతజ్ఞత రూపంలో ఆ భగవంతుడు నీకేం చేశారు? నీ యొక్క శ్రేయస్సు నువ్వు భగవంతుడిని తెలుసుకునేటటువంటి తత్వంలోకి తీసుకెళ్ళావు. అలా కాకుండా ఇప్పుడు నా దగ్గరున్న పండ్లు నేను లాభాన్ని ఆశించాను. అవతల వాళ్ళ ఇంట్లో జామకాయలున్నాయి. నేను మామిడికాయలిస్తే జామకాయలిస్తానని జెప్పేసి, నేను ప్రతిఫలాన్ని కోరుకొని ఇచ్చాననుకోండి, వాళ్ళింట్లో కాయలు గాసినప్పుడు మనకేదో ఇచ్చారు. అంటే ఇచ్చి పుచ్చుకున్నావు అంతే కానీ, అక్కడ నీకేం రాలేదు? కృతజ్ఞత రాలేదు. భగవంతుడి నుంచి నీకు ఏదైతే నీకు రావాలో, నీవు బంధనాల నుంచి విడిపించుకోవడానికి ఏ శక్తి అయితే నీకు అవసరమో, ఆ శక్తి నీకెప్పుడు చేరుతుంది? ఫలితాన్ని కోరకుండా నువ్వేం చేయాలి? అర్హత కలిగిన వారికి మనం ఏం చేయాలి? మన దగ్గర ఇప్పుడు నా దగ్గర జ్ఞానం ఉంది అని చెప్పేసి అందరికీ చెప్పేస్తాను అన్నాననుకోండి, కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఇదం తే రాతపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాంయోభ్యసూయతి. ఆయన అన్నాడనమాట. మరి శరీరముతో చేసే పనులలో అధర్మం ఉన్న వారికి నా జ్ఞానాన్ని బోధించకు. నా ఎవరి మనస్సైతే 10 మంది యొక్క శ్రేయస్సును కోరుకోకుండా అవతలి వారి యొక్క పతనాన్ని కోరుకునే అసూయ బుద్ధితో ఉన్న వారికి నా జ్ఞానం బోధించకు.
మంచి మాటలు మాట్లాడలేని వ్యక్తికి నా జ్ఞానం బోధించకు. ఇదంతే నా తపస్కాయ అంటే ఇదేనండి. శరీరము, మనస్సు, వాక్కు త్రికరణ శుద్ధిగా ధర్మాన్ని పాటించని వ్యక్తికి ధర్మం పాటించడం అంటే ఏంటి? అవతలి వ్యక్తి యొక్క మంచిని కోరలేనటువంటి వ్యక్తిత్వం ఉన్న వారికి నా జ్ఞానం బోధించకు. నా భక్తాయ భగవంతుడు లేడు అని చెప్పేసి అంతా తన స్వశక్తి చేతనే జరుగుతుంది అని ఎవడైతే నాస్తికుడు ఉంటాడో వాడికి నా జ్ఞానం బోధించకు. నచా శుశ్రూషవే వాచ్యం. భగవంతుడు ఇలా చెప్పారు అని భగవత్తత్వాన్ని చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. వినడానికి ఇష్టపడడు. లౌకికమైన విషయాలు వింటూ ఉంటాడు. ఎవరింట్లో అయినా గొడవ జరిగిందంటే వింటాడు. అవతల వాడికి సంపదలు వచ్చాయంటే వింటాడు. అవతల వ్యక్తి ఏదో వస్తువులు తెచ్చుకున్నాడంటే వాడి గురించి తెలుసుకుంటాడు. వాడెప్పుడు కంటికి కనపడే విషయాల గురించి రమిస్తుంటాడు. ఆ రమించే వాళ్ళకు నా మాటలు చెప్పకు. నచమాం యోభ్యసూయతి. అవతలి వ్యక్తిని ఏం చేస్తూ ఉంటాడు? ఏదో ఒక విధంగా బాధ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అలా ఎవరైతే అసూయాపరులు ఉంటారో వాళ్ళకి నా తత్వం చెప్పకు అన్నాడు. ఆసక్తి కలిగి మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇది 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 67వ శ్లోకంలో చెప్తారు. వెంటనే 68వ శ్లోకంలో చెప్తారు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి. ఎవరికి చెప్పాలి? నా భక్తులైన వారికి చెప్పు. ధర్మంగా జీవించే వాళ్లకు చెప్పు. ఇంకా ఎవరైతే నన్ను పొందాలనే తాపత్రయం చేత యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, తపస్సులు ఇవెవరు చేస్తున్నారో వాళ్ళకి నా తత్వాన్ని బోధించు. అలా బోధిస్తే నీకేం జరుగుతుంది? భక్తిమై పరాం కృత్వ మామే వైశ్యత్య సంశయ. నీకు సంశయం లేదు. ఖచ్చితంగా నువ్వు నన్ను పొందుతావు. ఎలా పొందుతావు నువ్వు నన్ను ఎప్పుడు పొందుతావు? ఎలా పొందుతావంటే ఇక్కడ ఈశ్వరుడు మనకు చెప్తారనమాట. నీవు నా యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉంటే నా మీద నీకు పరమ భక్తి పెరుగుతుంది. నా గొప్పతనం నీకు అందుతుంది. ఆ అందినప్పుడు నా మీద నువ్వేం చేస్తావు? గొప్పదైనటువంటి ఆనందానుభూతిని పొందుతావు. అలా పొంది పొంది నువ్వు నన్నే పొందుతావు అని చెప్పి కృష్ణ పరమాత్మ చూడండి ఎవరికి చెప్పొద్దంటున్నాడు, ఎవరెవరికి చెప్పొద్దంటున్నాడు, ఎవరెవరికి చెప్పమంటున్నాడు అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి బోధ చేస్తున్నాడు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఒకరికి జ్ఞానం ఇస్తాను, ఒకరికి మంచి గొంతిస్తాను, ఒకరికి అవతల వాళ్ళకున్న కష్టం వస్తే వాళ్ళకి ఎంత సహాయమైనా చేయగలిగిన గొప్ప మంచి లక్షణాలను ప్రసాదిస్తాను. ఇలా నేను ఈ లోకంలో ఏం చేస్తాను? ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచితనం ఇస్తాను. ఆ మంచితనం చేత లోకాన్ని మీరేం చేయండి? మీకున్నది ఏదైతే ఉందో దాని చేత లోకంలో ఉన్న వారికి పంచండి చాలు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమథితవ్యం. మీ దగ్గర ఉన్న మంచిని మీకు నేను ఏదైతే ఇచ్చానో గొప్పది, అందరికంటే శ్రేష్టమైన వస్తువు మీ దగ్గర ఏది ఉందో ఆ ఉన్న దానిని నలుగురికి పంచండి. ఆ నలుగురికి పంచినప్పుడు ఏమవుతుంది? అది మీ యొక్క శ్రేయస్సులోకి వచ్చి పడుతుంది. అంటే మనని మనం ఉద్ధరించుకోవాలంటే నలుగురి యొక్క శ్రేయస్సుకు మనం ప్రయత్నం చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ మన అందరికీ జ్ఞానం బోధిస్తున్నారు. అంటే అందరిలో భగవంతుడే ఉన్నారు, అందరూ బాగుపడాలి, నాకంటే వీళ్ళు వేరు కాదు అని ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. చాలా మంది సోదర భావంతో చూడాలి ఆధ్యాత్మికతలో అంటారు కదండి. అలా చెప్పలేదు కృష్ణ పరమాత్మ. సోదర భావం అనేది చెప్పనే లేదు. ఆత్మౌపమ్యేన అంటే నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ నాకు వేరు కాదు. ఎలాగో ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి నీకంటే వేరు కాదు అని ఎప్పుడైతే నువ్వు చూడటం సాధ్యమవుతుందో అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావంటారు. అంటే ఇప్పుడు లోకంలో ఎవరికైనా ఎవరంటే ఇష్టం? ఫస్ట్ సెల్ఫ్ మనకి మనం ఇష్టం అండి. అంతేకాని మనం మనం ఎవరితో అయినా స్నేహం చేస్తే ఎందుకు స్నేహం చేస్తాం? నాకు నచ్చేలాగా ఉంటారు కాబట్టి నేను స్నేహం చేస్తానండి అంతే. అంటే నా యొక్క ఆత్మతృప్తి కోసం నేను స్నేహం చేస్తాను. మరి రోడ్డు మీద ఉన్న అందరితో నేను ఎందుకు మాట్లాడట్లేదు? కొద్ది మందితోనే ఎందుకంటే నేను మాట్లాడేది? అంటే నాకు నేనెవరితో మాట్లాడితే ఆనందం కలుగుతుందో అలాంటి వాళ్ళని వెతుక్కుంటాను. అవునా కాదా? ప్రతి ఒక్కరూ అంతే కదా! మనం నిత్య జీవితంలో గమనించాలి. విచారణ లేకుండా ఏది పొందలేమండి. నేనెందుకు వీళ్ళతోనే కలిసి ఉంటాను? అంటే వీళ్ళు నేను కొంతమంది అంటారు, నేనెంత తిట్టినా వాళ్ళకి నవ్వే వస్తుంది అంటారు. ఎందుకు?
అంటే మనం మనం తిట్టినప్పటికీ అవతలి వాళ్ళు మనల్ని నింద చేయట్లేదు. వాళ్ళు ఎదురు తిరిగి ఒకరోజు మాట్లాడారనుకోండి, అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళం. అంటే మనం ఏం చేసినా సహించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామంటే, నా ఆనందం కోసం నలుగురితో ఉంటున్నాను కానీ, నాకు ఆనందం లేదన్నప్పుడు నేను వేరొకరి దగ్గరికి వెళ్ళను. ఈశ్వరుడు అంటున్నారు, ఎవరినైనా నీలాగా చూసుకో. అందరిలో కూడా నీ లోపట ఉన్న ఆత్మతత్వాన్నే దర్శనం చెయ్యి. ఆ ఆత్మతత్వం నిన్నేం చేస్తుంది? నీకున్న రాగద్వేషాలను పోగొడుతుంది. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు. నీకెందుకు ఇవన్నీ? అందరిలో ఉన్నది నేనే కదా! నేనే అంతటా ఉన్నాను. నేనక్కడ ఒక చాకలివాడిగా ఉండి బట్టలను శుభ్రం చేస్తున్నాను. ఇంకొక వ్యక్తి నేనే ఒక కుమ్మరిగా ఉండి కుండలు చేస్తున్నాను. నేనే బ్రాహ్మణుడిగా ఉండి శాస్త్రం బోధిస్తున్నాను. నేనే క్షత్రియుడిగా ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాను. అని ఒక్కొక్కరు కూడా తనని ఆ పరమాత్మ తత్వం వైపు మళ్ళించుకున్నప్పుడు ఇక నీకెవరి మీదైనా అసూయ. అబ్బో! నేను కూడా రాజ్య పరిపాలన ఒక సీఎంఓ, ఒక పీఎంఓ అయితే నాకు గొప్ప గాని, ఆయన సీఎం అయితే నాకెందుకు అనుకున్నామనుకోండి, ఈశ్వర తత్వాన్ని వేరు వేరుగా చూసినంత కాలం నువ్వు పొందలేవు. అందుకే రాగద్వేషాల నుంచి విడిపడాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి రండి. శ్రీరామచంద్రుడు అంటున్నారు, మరి ఈ రాగద్వేషాలన్నీ ఎలా విడిచిపెడతామండి? అసలదెలా కుదురుద్ది? నా కళ్ళ ముందు ఒక వ్యక్తి పాపం చేసే వ్యక్తి కనపడుతున్నాడు. మరతన్ని నేను ఎలా ఎలా నేను అతడు చెడ్డవాడు కాదు అని నేను అనకుండా ఉండగలనంటే, ఇప్పుడు నీ శరీరంలో ఒక భాగానికి వ్యాధొచ్చిందండి. అయ్యో! ఈ శరీరంలో ఈ కాలుకి వ్యాధి వచ్చిందని దాన్ని తీసేస్తావా? దాన్ని బాగు చేస్తావా? దాన్నేం చేస్తావు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ గారికి ఫీజిచ్చి, అదే ఈ శరీరానికి సంబంధించి శస్త్రచికిత్స చేసి, ఆపరేషన్ చేస్తే నొప్పి కలుగుతుంది గదండీ! దానికోసం నొప్పి భరించి ఇన్ని చేశారు గదా! అంటే మీ అందరికీ తెలుసు భగవంతుడంటున్నారు, మీకు ఏది పరిష్కరించుకోవడం రాదు? శరీరంలో జరిగిన ప్రమాదాన్ని, ఏదైతే గాయాన్ని పోగొట్టుకోవడంలో డబ్బు ఖర్చు పెడుతున్నారు, బాధపడుతున్నారు, బాధను ఓర్చుకుంటున్నారు. ఓర్పు లేదా మీకు? డబ్బు ఖర్చు పెట్టడంలో త్యాగం లేదా? మరి మన శస్త్రచికిత్స చేసిన డాక్టర్ గారికి దండం పెట్టట్లేదా? కృతజ్ఞత లేదా? అంటే మన లోపట లేని గుణాలేమైనా ఉన్నాయా? అన్నీ మన లోపటున్నాయి. అంటే ఈ శరీరం మాత్రమే నేను అనుకున్నంత కాలం, ఈ జీవుడు దేహాన్ని అభిమానిస్తున్నంత కాలం, మిగిలిన లోకమంతా పరాయిగా కనపడుతుంది. ఈ శరీరంలో నేనున్నానే కానీ, ఈ శరీరం నేను కాదు. నేను అన్ని శరీరాలలో నేనున్నాననే ఆత్మతత్వం నీకు బోధపడనంత వరకు, నీకు ప్రతి ప్రాణి నీకంటే వేరుగా కనపడుతుంది. అంటే నువ్వే అక్కడ ఆ రూపంలో ఉన్నావు అనే విషయాన్ని తెలుసుకొని, నీ కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి వేరొక వ్యక్తిని చూసి అసూయ పడుతున్నాడు, దుర్భాషలాడుతుంటే వాడిని చూసి నువ్వు జాలిపడు. నీ శరీరంలో ఒక భాగానికి ఏదైనా ప్రమాదం జరిగితే, నువ్వు దాన్ని చూసి జాలి పడతావు. అయ్యో! ఈ కాలెప్పుడు నయమవుతుందో, దీంతో నేను చక్కగా ఎప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతానోనని దాని మీద జాలి పడుతున్నావు. దాన్నేం జేస్తున్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. దాన్ని మంచం మీద బెట్టేసి కదలకుండా ఎవరైనా దగ్గరకొచ్చి తగలబోయినా, దూరంగా ఉండండి, ఆ కాలుని ముట్టుకోకండి అని చెప్పి, దాన్ని చాలా జాగ్రత్తగా జూసుకుంటున్నాం. మరి దానికి గాయమైంది కదా! మరి గాయమైన దాన్ని ఎందుకు మీరంత ప్రేమగా చూసుకుంటున్నారు? ఎవరైనా అసూయతో ఉంటే, ఎవరైనా కోప్పడుతుంటే, వాళ్ళని చూసి మీరు జాలి పడాల్సింది పోయి, వీడు అసూయ పడుతున్నాడని జెప్పేసి వాడి నుంచి దూరంగా ఎందుకు పోతున్నారు? అసూయ పడేవాడి యొక్క లక్షణాన్ని పోగొట్టడానికి మీరేం చేస్తే పోగొట్టగలరో మీరు చూడాలి. సీతమ్మ తల్లి ఒకసారి శ్రీరామచంద్రుడిని అడిగిందట. పాపం మన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలంటే మనమేం జేయాలి? మీరు అందరికీ కావాల్సిన వస్తువులు ఇవ్వచ్చు గదా! అని జెప్పేసి సీతమ్మ తల్లి అడిగిందట. అప్పుడు శ్రీరామచంద్రుడు సీ సీత ఇలా కాదు, నువ్విలా అడగకూడదు అని జెప్పేసి ఏం చెప్పలేదు. సరే సీత, నువ్వు చెప్పావు గదా! నువ్వు జెప్పిన తర్వాత ఇంటి యజమాని ఇల్లాలు చెప్పిన తర్వాత ఇంక మరి నేను చేసేయాలి కదా! అని చెప్పేసి శ్రీరామచంద్రుడట ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మీకెవరెవరికి ఏ ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులన్నీ వచ్చి తీసుకొని వెళ్ళండి అన్నారట. తీసుకువెళ్ళండి అనంటే అందరూ గూడా వచ్చేసారండి. వచ్చేసి ఎవరికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్లారు. ఇక హాయిగా ఇంట్లో ఏ కష్టం లేకుండా పరమ సంతోషంతో హాయిగా ఉంటున్నారట.
అందరూ సంతోషంగా ఉంటున్నారు. ఎవరికీ కూడా పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో అవసరాలు తీరుతున్నాయండి. తీర్చేటటువంటి ఆయనున్నాడు రాజుగారు. ఇంకిప్పుడు ఎవరు ఏ పని చెయ్యట్ల. హాయిగా ఉన్నారు. ఈ లోపల శ్రీరామచంద్రుడు ఉండేటటువంటి అంతఃపురంలో ఒక భాగం పైనుంచి కూలి కింద పడిపోయిందట. అలా పడిపోతే ఇప్పుడు రాజుగారి ఇంటికి సంబంధించి రిపేరొచ్చింది. దాన్ని సరిచేయడానికి ఎంతమందిని పంపించినా ఎవరు రావట్లేదట. రాజుగారి గోడ కూలిపోయింది. దాన్ని కాస్త సరిచేయాలి రండి అంటే ఎవడూ రావట్ల. అప్పుడు సీతమ్మకు అర్థమైందట. స్వామి మీరు చేసేది కరెక్ట్ అండి. ప్రతి ఒక్కడికి కూడా వాడికొక అవసరం ఉంటే తప్ప పని చేయడు ఈ లోకంలో. వాడవసరమే అతని చేత కర్మ చేయిస్తుంది. ఇప్పుడు ఇవాళ మోక్షం కావాలని ఎవరు కోరుకుంటారు? ఈ లోకంలో ఉన్న వస్తువుల మీద నాకేం కోరిక లేదండి. ఈ కోరిక ఎందుకు? ఏదనుభవించినా అశాంతియే ఉంటుంది. కష్టపడడమేమో కొండంత కష్టపడుతున్నాం. సుఖమేమో రవ్వంత సుఖం అనుభవిస్తున్నాం. రవ్వంత సుఖం కోసం ఏంటి ఈ తాపత్రయం? అసలు నిజంగా ఆనందం అనేది ఎక్కడైనా ఉందా? ఆనందం అనే వస్తువును పొందాలంటే ఏం చెయ్యాలి అని ఎవరైతే ఈ దేహానికి సంబంధించి ఈ లోకంలో ఉన్న వస్తువుల మీద కోరిక ఎవరికైతే తగ్గుతుందో, ఆ కోరిక ఎవరికైతే చచ్చిపోతుందో, వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఈ దేహ బంధంలో నుంచి విడిపడడానికి కావలసిన విధంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఎటువంటి జ్ఞానము? ఎవరైనా కోప్పడుతున్నారు. కోప్పడుతుంటే విషం తాగుతున్నాడు కదండీ! ఇప్పుడు నేను విషం తాగుతున్నానండి. నేను విషం తాగుతుంటే ఏమైతుంది నాకు? నేను ఏంటి చావు అంచులలోకి వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి కోప్పడుతున్నాడు. కోపంలో వచ్చేటటువంటి ప్రమాదాలేంటి? కో ఎవరైతే కోప్పడుతున్నారో అతని యొక్క బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందండి. బ్లడ్ ప్రెషర్ పెరిగింది, అతను తిడుతున్నాడు అంటే, సరే ఈయన తిట్టే తిట్ల వల్ల అవతలి వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారో, లేదో తర్వాత సంగతి. ఇప్పుడు ఈయన తిట్టడం వల్ల మాత్రం ఏం జరుగుతుంది? ఇతని లోపట ఉన్నటువంటి భగవంతుడు ఇతడు భూమి మీద బతకడానికి ఉన్న ఆయు ప్రమాణాన్ని ఏం చేసుకుంటున్నాడు? ఇది సాధారణంగా అందరూ తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం కోసం కాదు. ఇప్పుడు మనందరికీ ఏదంటే భయం? చావంటే భయం. నువ్వు పలానా రోజున పలానా సంవత్సరానికి చచ్చిపోతావంటే అతనికో 40 ఏండ్లున్నా ఆలోచిస్తాడు. నేను 40వ సంవత్సరం తర్వాత చచ్చిపోతాను గదా! అని ఆలోచిస్తాడు. కానీ ఈ 40 సంవత్సరాలలో నేనేం చేయవచ్చో తెలుసుకుంటే మాత్రం ముక్తి పొందుతారు. పరీక్షిత్ మహారాజు 7 రోజులలో చచ్చిపోతాడని తెలిస్తే, 7 రోజులలో ముక్తి పొందడం ఎలా అని చెప్పేసి దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించలే. ముక్తి పొందడానికి నేనేం చేయాలని పరితపిస్తున్నప్పుడు శుక మహర్షి పిలవకుండానే వచ్చి జ్ఞానం బోధించాడు. భాగవతాన్ని బోధిస్తే అమృతాన్ని తాగినట్టుగా తాగాడు భాగవతమంతా కూడా. ముక్తిని పొందాడు. ఇతనికి 40 సంవత్సరాల ఆయు ప్రమాణం ఉందంటే, నేను అనుభవించాల్సిన వస్తువులన్నీ అనుభవించేస్తానని జెప్పేసి, లోకంలో ఉన్న ప్రతిదీ అనుభవిస్తాడు. దీని మీద కోరిక తీరలేదు, దాని మీద కోరిక తీరలేదని అతనేం జేస్తున్నాడు? అతని యొక్క మరణాన్ని దలుచుకుంటూ అనుభవించే వస్తువులో సుఖం పొందక నరకయాతన పడతాడు. దుర్యోధనుడు కూడా అదే పని చేశాడు. వాళ్ళు అజ్ఞాతవాసం, అరణ్యవాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత వాళ్ళు బలవంతులు, శక్తివంతులు. వాళ్ళ పక్కన కృష్ణుడున్నాడు. మరి వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో, మా రాజ్యం ఆక్రమిస్తారేమోనని అనుభవించే రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఎలా? మాయాపాచికల చేత ధర్మరాజు దగ్గరున్న రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకుని సంతోషంగా ఉన్నారా? వాళ్ళొచ్చి మమ్మల్ని యుద్ధంలో ఓడిస్తారేమో, మమ్మల్ని చంపుతారేమో, మా రాజ్యాన్ని ఆక్రమించుకుంటారని ఇలా ఏం చేశారు? భయపడుతూ గడిపారు. మరి అదే విధంగా ఇక్కడ మనం కూడా ఏం చేస్తున్నాం? మనం భూమి మీద ఎక్కువ రోజులు బతకాలనుకుంటాం. కానీ అలా బతకడానికి ఏది కారణమో తెలుసుకో. ఏం చేయాలిప్పుడు? ఇప్పుడు నేను ఎక్కువ రోజులు భూమి మీద బతకాలండి. ఏం చేయాలి? మితంగా తినాల. మితంగా నిద్రపోవాలి. కోపాన్ని పొందకుండా ఉండాలి. కోపం పొందకుండా ఎలా ఉంటామండి? అవతలవాడు తిడుతున్నాడు. అవతలవాడు తిడుతున్నాడన్నప్పుడు నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది? సహజంగా మనం అడుగుతాం. ఆ వ్యక్తి దుర్భాషలాడుతుంటేనండి, నేను కోపం రాకుండా ఎలా ఉంటుంది? మరి కోపం వస్తే ఎవరికి నష్టం వస్తుంది? ఇది విచారణ చెయ్యి ఫస్టు. భగవంతుడు అంటాడు, విచారణ చేయకుండా ఆయన 4 అన్నాడు, నేను 8 అంటాను. ఆయన 4 అంటే నేను కనీసం 2 మాటలైనా అనలేనా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? మనం శక్తి కొలది మనం ఏం చేస్తున్నాం? అవతల వ్యక్తిని మనం కూడా పరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం.
కానీ దీని వలన వచ్చే నష్టం తెలుసుకున్నామనుకోండి, ఆ నష్టం తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు రంగుల రాట్నం ఎక్కితే రూ. 10 ఖర్చవుతుంది. రంగుల రాట్నం ఎక్కాలనే కోరిక ఉన్నవాడు రూ. 10 ఖర్చయినా పర్వాలేదని రంగుల రాట్నం ఎక్కుతాడు. ఇప్పుడు ఈ రూ. 10 ఖర్చయిపోతే మరి ఈ జేబులో రూ. 10 లేకుండా పోతాయనుకున్నవాడు ఏం చేస్తాడు? రంగుల రాట్నం ఊగుతున్న వాడిని చూసి సంతోషపడి ఆ రూ. 10 జేబులో యేసుకొని ఎళ్ళిపోతాడు. చూడండి. అంటే అతనికేంటి తన దగ్గర ఉన్న రూ. 10 యొక్క అవసరమేదో వేరే ఉంది. ఆ అవసరం కోసం తనకిష్టమున్న దాన్నేం చేశాడు? విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను ఎక్కువ రోజులు భూమి మీద బతకాలని నేను అనుకున్నప్పుడు, నా కోరిక ముందు అవతలి వ్యక్తి తిడుతున్నాడు. తిట్టడం వల్ల నేను ఆవేశాన్ని పొందితే, నా శక్తి ఖర్చవుతుంది. నేను అధికమైన శ్వాసలు వాడుకుంటాను. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడితే కొన్నే శ్వాసలుంటాయి. ఇప్పుడు అదే ప్రవచనం చెప్తున్నామనుకోండి, ముఖ్యంగా ఎవరైతే ఈ ప్రవచనాలు, తర్వాత టీచింగ్‌లో ఉంటారో, వాళ్ళెక్కువ శ్వాసలు ఖర్చు పెట్టుకుంటారండి. ఎక్కువ శ్వాసలు ఖర్చు పెట్టుకోవడంలో ఏమవుతుంది? ఆయు ప్రమాణం తగ్గుతుంది. ఆ తగ్గినా పర్వాలేదు నేను భగవంతుడిని తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నానని లౌకిక సంబంధమైన విషయాలు కాకుండా, అలౌకికమైన భగవత్తత్వాన్ని బోధించేందుకు వినియోగించుకుంటున్నప్పుడు, నేను మరణించినా, నేను భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన విధంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాను కదండీ! అంటే ఇక్కడ మనకు ఏది లాభమో, ఆ లాభం కోసం ప్రతి వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి. లౌకికమైన విషయాల కోసం ఖర్చు పెడుతున్నారు ఆయుష్షు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళేమవుతారు? ఎక్కువ రోజులు భూమి మీద బ్రతికే అవకాశం ఉండదు. శ్వాసలు ఖర్చయిపోయాయి. వాళ్ళు చనిపోతారు. తొందరగా చనిపోతారు. ఒక 100 సంవత్సరాలు ఇచ్చారనుకోండి. అది ఎక్కువ శ్వాసలు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళు తొందరగా ఒక 20 ఏండ్లు, 30 ఏండ్లు ముందుగానే వెళ్ళిపోతారు. అందుకే ఎక్కువగా వాక్కును ఎవరైతే వినియోగిస్తారో, వినియోగించినప్పుడు ఏమవుతుందంటే, మన ఆయు ప్రమాణం తగ్గుతుంది. కాబట్టి లౌకికమైన విషయాల కోసం ఖర్చు పెట్టినా ఆయుష్ ఖర్చవుతుంది. భగవత్తత్వాన్ని తెలుసుకోవడంలో వాడినా ఆయుష్ ఖర్చవుతుంది. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడంలో వాడుకున్నటువంటి ఏదైతే ఆ శ్వాసల యొక్క ఏమంటారు ఖర్చు ఏదైతే అయిందో, ఆ ఖర్చు ఏమవుతుంది? మనం రోజు రోజుకి ఏమవుతాం? భగవంతుడికి చేరువవుతాం. భగవత్తత్వాన్ని బోధించినప్పుడు భగవంతుడికి దగ్గరవుతాం. లౌకిక సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తున్నప్పుడు సంపాదనొస్తుంది. బాగా టీచింగ్ బాగా చేయగలరనుకోండి, అప్పుడు వాళ్ళకేమవుతాయి? ఉత్తమమైనటువంటి సన్మానాలు జరుగుతాయి. గొప్ప ఉపాధ్యాయులండి అని ప్రతి నెలా కొంత ఆదాయం ఇస్తారు. కానీ అది దేనికి ఉపయోగపడుతుంది? లౌకికమైన వ్యవహారాలకు అట్లా అంటే ఎవరు టీచింగ్ చేయకూడదా అంటే చెయ్యొచ్చు. ఎలా చెయ్యాలి? ఆ బోధించే బోధనలో కూడా ఏం చేయాలి? స్వార్థం లేకుండా బోధించాలి. పరమాత్మ దేహ సంబంధమైన ఆ ఉద్యోగాలు వదిలేయమని పరమాత్మ చెప్పడు. భగవత్తత్వం తెలుసుకున్నప్పుడు నువ్వొక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నావు. నాకు జీతం వస్తుంది కదా అని చెప్పేసి పాఠం చెప్పినా చెప్పకపోయినా ఏం కాదని చెప్పేసి నీకున్నటువంటి తెలివితేటలను పూర్తిగా వినియోగించలేదనుకోండి. అప్పుడు భగవంతుడి యొక్క కోపానికి కారణమవుతావు. ఇక్కడ చూడండి. భగవంతుడు చెప్పిన ధర్మాన్ని గుర్తుపెట్టుకొని, అరమరికలు లేకుండా అందరూ బాగుపడాలని బోధించిన బోధన అక్కడ శ్వాసలు ఖర్చవుతాయి. మరి శ్వాసలు ఖర్చయినా 10 మంది యొక్క పిల్లలు బాగుపడాలి అని చెప్పేసి తనకున్న శక్తినంతా వాడారనుకోండి. అప్పుడేమవుతుంది? భగవంతుడికి నచ్చుతున్నావు. నీ కుటుంబ పోషణ కోసం నువ్వు చేస్తున్నటువంటి వృత్తి ఏమవుతుంది? నీవు నీ యొక్క శ్రేయస్సును కూడా పెంచుకుంటున్నావు. పిల్లల యొక్క శ్రేయస్సు కోరుకొని, నీ శక్తి కొలది ఆ పిల్లల యొక్క తెలివితేటలను మెరుగుపరచటంలో నువ్వు సహాయం చేస్తే, ఈశ్వరుడు అంటే పుణ్యము, పురుషార్థం అంటే ఇదేనండి. పురుషార్థం అంటే ప్రయోజనమొస్తుంది. ఆ ప్రయోజనం దేనిలాగా మారుతుంది? నువ్వు ఈశ్వర తత్వాన్ని తె అనుభూతిలోకి తెచ్చుకోగలిగిన భాగ్యం గూడా ఇస్తారు. చూడండి. అందుకే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? నేను కోప్పడుతున్నాను. నా కోపం దేనికి కారణం? అందుకే కోప్పడకండి అంటారు. డాక్టర్లు గూడా చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు బాగా కోపాన్ని తగ్గించుకోవాలండి. తగ్గాలి అంటే ఉప్పు, కారాలు తక్కువగా తినాలి. కోపం కలిగి ఉన్నారంటే మీ లోపట ఉన్నటువంటి శరీరం లోపటున్న రక్తం యొక్క ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు మీకేమవుతుంది? మెడలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా ఏమవుతాయి? బలహీనమవుతాయి. ఆ బలహీనమైనప్పుడు ఆ జాయింట్‌లన్నీ కూడా విడిపోతాయి. విడిపోయినప్పుడు మీరు
ఆ మరణానికి మీరు దగ్గరవుతారు. కాబట్టి ఈ కోపానికి కారణమైనటువంటి పరిస్థితులకు దూరంగా ఉండండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ఉప్పు, కారాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. మీకు కోపం కలిగించే వస్తువులకు దూరంగా ఉండండి. మీకెవరిని చూస్తే కోపమొస్తుందో వాళ్ళకి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. చూడండి, డాక్టర్ గారు చెప్తేనేమో మనం వింటామా? పరమాత్మ అంటున్నారు ముక్తిని పొందడానికి మీరు శ్వాసలు తక్కువ ఖర్చు పెట్టుకోండి. ఎలా పెట్టుకుంటారు? కోప్పడితే ఏమవుతుంది? నా శ్వాసలు ఖర్చవుతాయి. నా శ్వాసలు ఖర్చయితే నేను భూమి మీద బతికేటటువంటి జీవనం తగ్గిపోతుంది. కాబట్టి దీనికి బదులుగా మనం ఏం చేయాలి? నీకిప్పుడు తెలిసిందండి. ఓహ్! ఒక వ్యక్తి కోప్పడుతున్నాడు, విషం తాగుతున్నాడు. అంటే అతడు తాను భూమి మీద బతికే రోజులు తగ్గించుకుంటున్నాడు. విషం తాగే వ్యక్తిని విషం తాగొద్దు అంటారా? తాగండి బావుంది అంటారా? మనం ఇప్పుడు ఎవరైనా కోప్పడుతుంటే ఏం చేస్తుంటాం? అవతలి వ్యక్తి 4 అంటే మనం ఇంకో 4 అంటూ అతని యొక్క కోపాన్ని ఏం చేస్తున్నాం? అతనికి ఏ మాటంటే కోపమొస్తుందో ఆ మాట మనకి ఆయనతో ఉన్న పరిచయంతో అతడికి కోపమొచ్చే మాట మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం మాట్లాడతాం. నన్నింత మాటంటావా? నువ్వెంత? నీ స్థాయెంత? అని ఆ వ్యక్తి కోప్పడుతుంటాడు. అంటే ఒక వ్యక్తిని విషం తాగమని మనం ప్రేరేపిస్తున్నప్పుడు భగవంతుడి యొక్క కోపానికి మనం కారణమవుతామా లేదా? శాస్త్రం తెలిస్తే చూడండి ఎన్ని ప్రయోజనాలున్నాయో. శాస్త్రం ఏం చెప్తుంది? మీరు అవతలి వ్యక్తి విషం తాగకుండా చూడండి. మీ కళ్ళ ముందు ఎవరైనా వ్యక్తి విషం తాగుతుంటే తాగకండి అని అతనికి మంచి మాటలు చెప్తాం. కోపంతో తన యొక్క ఆయు ప్రమాణాన్ని పోగొట్టుకుంటూ అంటే కోపమనే ఒక వ్యాధికి గురయ్యాడండి అతడు. అతడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటటువంటి 6 జబ్బులకి అతడు బానిసయ్యున్నాడు. 6 విషయాలకు బానిసలయ్యున్నారు. మనం ఆ మాటలలో ఉన్న పరుషత్వాన్ని చూస్తున్నాం, అసూయను చూస్తున్నాం, అతని యొక్క మాటల చేత మాట్లాడుతున్న అహంకారాన్ని చూస్తాం, అతని కోపాన్ని చూస్తాం. అతడు ఏ వస్తువు చూసినా నాకు కావాలంటుంటే వాడిని చూస్తే మనకు కోపమొస్తుంది. లోకంలో కనపడ్డ ప్రతిదీ నీకే గావాలారా? అని ఆ వ్యక్తి మీద కోపం పెంచుకుంటాం మనం. ఎవరైనా దానం చెయ్యట్లేదనుకోండి, ఎందుకురా ఏం చేసుకుంటావురా బాబు డబ్బంతా అని అతడి యొక్క లోభగుణాన్ని చూసి కోప్పడతాం. చూడండి, అతడే 6 రకాల వస్తువులతో 6 రకాల విషయాలకు సంబంధించిన వాటి పట్ల పాపం చాలా జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ జబ్బుతో బాధపడేవాడి యొక్క జబ్బును నయం చేస్తారా? అందుకే భవరోగము నుంచి రక్షించగలిగిన వారు ఎవరు? భవరోగ భవద్వేషిణి అంటారు. అంటే భవరోగం నుంచి కాపాడగలిగేటటువంటి వస్తువు ఏదైనా ఈ లోకంలో ఉందా అంటే ఉందండి. వేదాంతమే, భగవద్గీతయే మీ యొక్క రోగానికి మందేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తనకింతుంది, నేను గొప్ప కులమని అహంకరిస్తున్నాడనుకోండి, వీడి జబ్బు ఎలా నయం చేయాలని ఆలోచించాలి గాని, అతడు చూడు మన కులం తక్కువ అని, అతడు గొప్ప కులమని అహంకరిస్తున్నాడంటున్నారంటే నువ్వు రాగద్వేషాలకు లోనవుతున్నావు. రాగద్వేషాల నుంచి ఎలా బయటపడగలవు? అయ్యో! అతడు పాపం ఈ శరీరానికి సంబంధించి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఆవేశపడుతున్నాడు. ఈ శరీరం పడిపోతే పాపం వీడు ఎదిపోతాడో, వీడేం చేసుకుంటున్నాడు? గొప్ప, నేను గొప్ప అని అహంకరించడం వల్ల అతడేమవుతున్నాడు? పతనమవుతున్నాడు. ఇప్పుడు ఈ శరీరం పొంది అహంకరిస్తున్నాడు. పాపం వచ్చే జన్మలో ఏ నీచమైన జన్మ పొందబోతున్నాడో, పాపం ఏ కులంలో పుట్టబోతాడో, ఎంత కష్టపడతాడో అని శాస్త్రం తెలిసిన వాళ్ళేం జేస్తున్నారు? శాస్త్రం తెలిసిన వాళ్ళు కాదండి. శాస్త్రాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు. మళ్ళీ ఊరికే బోధ చెప్పే వాళ్ళకి, అనుభవంలో ఉన్న రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందండి? వాళ్ళ అనుభూతిలోకి తెచ్చుకొని, అవతలి వ్యక్తి తన మీద కోప్పడుతుంటే, అయ్యో! కోప్పడకు నాయనా అని చెప్పి, అతని కోపాన్ని తగ్గించడానికి భగవంతుడు ఓ మాట చెప్పాడు. సమదుఃఖ సుఖ స్వస్త్యః అంటే సమంగా సుఖము, దుఃఖము రెండింటిని కూడా మీరేం చేయాలి? సమానంగా చూడండి. ఇంకా ఏమంటాడు అంటే మౌనంగా ఉండండి. ఎవరైతే మౌనంగా ఉంటారో మనం ఎవరైనా కోప్పడుతున్నారు. వాళ్ళ ముందు మౌనంగా ఉన్నప్పుడు మన లోపలికి ఏం రావాలి? పాపం కోప్పడుతున్నాడు. తాను భూమి మీద జీవించేటటువంటి సమయం తక్కువ చేసుకుంటున్నాడు. ఈ కోపంలో వచ్చిన మాటలలో వచ్చినటువంటి ఏదైతే పరుషత్వం ఉందో, దానికి భగవంతుడి దగ్గర నుంచి శిక్ష పడుతుంది. ఈ మాటల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో, ఆ బాధపడటం వల్ల అతని యొక్క పుణ్యమంతా, బాధపడ్డ వాడి యొక్క పాపమంతా
ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ ఖాతాలోకి పోతుంది. ఇన్ని విషయాలు తెలిసినటువంటి ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఏం జేస్తుంటారు? జాలి పడుతున్నారు. శరీరానికి వ్యాధొస్తే డాక్టర్ గారు చూసి మంచి ఉపశమనమైన మంచి 4 మాటలు జెప్తాడండి. ఆ మాటలు చెప్పినప్పుడు ముందు మనకున్న వ్యాధి చాలా వరకు రిలాక్స్ అవుతాం. "ఏం పర్లేదండి. మీకొచ్చింది చిన్న వ్యాధియే. దానికి సంబంధించి నేను ఒక 2, 3 నెలల్లో ట్రీట్మెంట్ ఇస్తాను. తగ్గిపోతుంది. దాని గురించి మీరెందుకండి బెంగపడుతున్నారు" అని 2 స్వాంతన కలిగే మాటలు చెప్పారనుకోండి, మనం రిలాక్స్ అవుతాం. "ఓహ్! ఏం కాదా అండి 2, 3 నెలల్లో తగ్గిపోతుందా?" తగ్గిపోతుంది. దానికేం బెంగ లేదు. ఇప్పుడు ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో బాధపడే వాళ్ళకు కూడా వీళ్ళేం జేస్తారు? ఆత్మతత్వం అనుభూతిలోకి తెచ్చుకున్న వాళ్ళు మందేసే ప్రయత్నం జేస్తారు. కోప్పటం వల్ల ఇంత ప్రమాదం ఉంది. తర్వాత అసూయ పడటం వల్ల ఇంత ప్రమాదం ఉంది. నీ దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? నువ్వే నష్టపోతావు. ఇతరులకు ఇవ్వకపోతే అవతల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు. భగవంతుడు నువ్వు కాపోతే ఇప్పుడు మన ఇంటి ముందుకు ఎవరైనా అన్నం పెట్టమనొచ్చారు. నువ్వు పెట్టకపోతే వాడి కడుపు నిండదా? మనమేదో పెడుతున్నాము, వాడినేదో బాగు చేస్తున్నామని జెప్పి, మనం పెట్టే ఒక ముద్ద అన్నం తీసుకొస్తూ అడుక్కోవడం తప్ప నీకింకో పని రాదా అని చెప్పేసి ఆ వ్యక్తిని తిడతాం. ఇప్పుడు భగవంతుడు ఏ ఉద్దేశంతో అతడి యొక్క పాపం తీసేసే ప్రయత్నంలో అతడు ఏదో పూర్వజన్మల్లో చేసిన పాపం అతడికి భిక్షాటన చెయ్యాలనేటటువంటి సంకల్పాన్ని పరమాత్మ ఇచ్చారు. ఆ భిక్షాటన చేత భోజనం చేస్తున్నాడు. నువ్వెందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? నిజంగా అతనికి నువ్వేదైనా సహాయం చెయ్యాలంటే, "నువ్విలాంటి పని చేసుకోకు నాయనా! నీకేదైనా పని కావాలంటే ఇస్తాను. నువ్వు ఈ పని కూడా చేసుకోవచ్చు, కష్టపడొచ్చని" 2 మంచి మాటలు చెప్పు. నువ్వు పెట్టే దానంతో పాటు. కానీ తిట్టడానికి నీకేం అధికారం ఉంది? నువ్వెవరిని? వాళ్ళందరూ ఏం జేస్తున్నారు? ఎవరైతే తన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలని అనుకోవట్లేదో, వాళ్ళందరూ దేని చేత బాధపడుతున్నారు? మరి వాళ్ళందరూ భవరోగములో పడి కొట్టుకుపోతున్నారు. వాళ్ళని చూసి మీకు జాలి రావాలా? లేకపోతే మనకి కోపం రావాలా? మనమేం జేస్తున్నాం? అవతలి వాడికున్న లక్షణాల చేత మన యొక్క రోగాన్ని, మన యొక్క ఆయుష్‌ని పెంచుకుంటున్నాం. పెంచుకుంటున్నామా? తగ్గించుకుంటున్నామా? తగ్గించుకుంటున్నాం. అవతలి వ్యక్తి కోప్పడుతున్నాడు. మనకి కోపమొచ్చింది. మనం గూడా మాట్లాడుకున్నాం. మన యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయింది. ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తున్నాం? అయ్యో! ఆ వ్యక్తి ఏంది అలా మాట్లాడుతున్నాడు, అతడు చెడ్డవాడు అని ఇంకో నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక వ్యక్తి చెడ్డతనాన్ని మనం 10 మందికి జెప్పి, ఆ వ్యక్తిని ఇంకా చెడ్డవాడిని చేస్తున్నామండి. ఎందుకు చేస్తామంటే, మనం మంచి వాళ్ళము, మన పుణ్యమంతా ఒక వ్యక్తి చెడును గురించి మాట్లాడుతున్నాంగా, ఎవడైతే చెడు మాట్లాడాడో వాడిని ఏం చేస్తున్నాం మనమందరం, వాడికి ఇంకా శక్తి కలిగేలాగా మనమేం జేస్తున్నాం, వాడి గురించినటువంటి చెడు తత్వాన్ని మాట్లాడి, మన యొక్క పుణ్యాన్ని తరగదీసుకుంటున్నాం. మరి ఇవన్నీ లేకుండా మేమేం జేయాలి చెప్పండి అని శ్రీరామచంద్రుడు అడిగాడు. అడిగితే ఆయన జెప్తున్నాడు. ఇప్పుడు నీళ్ళలో పడవుందండి. ఇప్పుడు నీళ్ళలో పడవుంది. ఆ పడవ మునిగిపోకుండా, పడవలోకి నీళ్లు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. అంటే మన మనస్సు అన్ని పనులు చేస్తుంది అంటున్నారు. మరి మనసును నిగ్రహించుకోవడం ఎలా అంటే, నీటిలో పడవ మునిగిపోతే ప్రమాదమా? పడవలోకి నీళ్లు రాకపోతే మంచిదా? ఎవరైనా ఏం చేస్తారు? పడవని నీళ్ళల్లో మునగకుండా, ఆ నీరు పడవలోకి రాకుండా జాగ్రత్త పడతారు. మీరు కూడా ఈ లోకంలో ఉండండి సంతోషంగా. ఉంటూ, ఆ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, మనకు పుట్టుకతోనే వచ్చాయని కృష్ణ పరమాత్మ చెప్పారు గదా! ఆ పుట్టుకతో వచ్చిన రాగద్వేషాలకు నీళ్లు పొయ్యకండి చాలు. ఇంగంతే. ఇంగేం జేయొద్దు. నీళ్లు పోయడం అంటే, ఆల్రెడీ మనలో ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం అనేది పూర్వజన్మయలో మనం చేసిన కర్మల ఫలితంగా ప్రారబ్ధ రూపంలో అనుభవిస్తున్నాం. వాటికి మనల్ని భగవంతుడు ఏం జేయమంటున్నారు? నీళ్లు పొయ్యకండి అంటున్నారు. నీళ్లు పోసి ఆహారం బెడతాం. వీళ్ళంటే నాకు ప్రాణం అని ఆ ప్రాణంతో వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తాం. అదే విధంగా మనం ఒకరి మీద కోపం పొందినప్పుడు, ఆ కోపం నాకున్న కోపమే ఇంకో నలుగురికి నేనేమనుకుంటానంటే నాకో వ్యక్తి అంటే ఇష్టముండదు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పి నా స్నేహితులందరితో కూడా వాడిని 4 తిట్లు తిట్టిస్తాను. ఎందుకు తిట్టిస్తాను? ఆ వ్యక్తిని చెడ్డవాడిగా చేసే ప్రయత్నం. నా కోపాన్ని ఇంకో నలుగురికి పంపిస్తాను. ఏం చేస్తున్నాను? ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. పలానా వ్యక్తి చెడ్డవాడు తెలుసా? మీరు కూడా అతనితో స్నేహం చేయకండి. అతడు దుర్మార్గుడు, దుష్టుడని జెప్పేసి మనం ఏం చేస్తున్నాం? ఈ రాగద్వేషాలనే వాటికి నీళ్లు పోసి, వాటికి చిగుర్లొచ్చి, తర్వాత ఈ పూలు పూసి పండ్లు కాస్తున్నాం.
ఇప్పుడు వాడికి అక్కడ ఇక్కడ తెలిసి పలానా వాళ్ళు నీ గురించి ఇలాంటి మాట అన్నారు, అందరి చేత కూడా మిమ్మల్ని చెడు అనిపిస్తున్నారంటే వాడు మనల్ని ఏం చేస్తాడు, ఏ విధంగానైనా మనల్ని నష్టపరిచే ప్రయత్నంలో వాడికి మనం బలమైన శత్రువుగా మారిపోయాం. చూడండి, నీకున్న ఒక్క కోపము నలుగురికి కోపాన్ని తెచ్చింది. ఆ విషయం అతనికి తెలిసి సాధారణంగా ఉన్న కోపాన్ని మనల్ని చంపేంత కోపం అతడిలో కలిగేలాగా ఎవరు ప్రేరణ చేశారు? మీరేగా రాగద్వేషాలనేటటువంటి మొక్కలకి నీళ్లు పోసి ఆహారం పెట్టారు అంటున్నాడు పరమాత్మ. అందుకే వశిష్ఠుడు ఏమంటున్నారు? రాగద్వేషాలు, పడవలోకి నీళ్లు రాకుండా నీటిలో పడవ ప్రయాణం చేయడం ఎంత శ్రేయస్సో, ఈ లోకంలో ఉంటూ మీరు రాగద్వేషాల రెండింటినీ కూడా మీ హృదయమునందు వాటిని ఏం చేయకూడదు, శిలాపలకాలుగా చెక్కకండి. అంటే ఏం చేస్తున్నారు? రాగద్వేషాలనే వస్తువులకు రెండింటికి కూడా ఏం చేయాలి? నీరు పోయకండి, ఆహారం పెట్టకండి. ఎవరైనా తప్పు చేస్తున్నాడు, అప్పుడు అతన్ని చూసి జాలిపడండి. ఎవడైనా బాగా కోప్పడుతున్నాడు, అతన్ని చూసి జాలిపడండి. ఓ ప్రార్థన చెయ్యండి, స్వామి తనలో ఉన్నటువంటి కోపం పోగొట్టండి. ఎవడైనా ఎవరికైనా దానం చెయ్యట్లేదు, భగవంతుడా అతడికి దాన గుణం ప్రసాదించండి. నలుగురికి పెట్టకపోతే వచ్చే జన్మ పాపం తనకి చాలా నీచమైన జన్మ వస్తుంది. అతని బుద్ధిలో మార్పు తెప్పించండి స్వామి, మీరు మాత్రమే చేయగలరని భగవంతుడిని ప్రార్థన చేయొచ్చు. అంటే రాగద్వేషాలనే మొక్కలకు నీళ్లు పోయకుండా, ఆహారం పెట్టకుండా ఏం చేయాలి? విరక్తి, విషయ విరక్తి అనే భావన చేత ఏం చేయాలి? నిరంతరం భగవంతుడు చెప్పినటువంటి విధంగా కర్మ చేస్తూ ఉండాలి. ఇదే విషయం ఈరోజు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇక్కడ ఆయన చెప్తాడు, ఏమంటాడంటే జ్ఞేయస్య నిత్య సన్యాసి, ఎవరు తెలియబడదగిన వాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరిని తెలుసుకుంటే శాంతిని పొందుతాం. కంటికి కనపడ్డ ప్రతి ఒక్కరిని తెలుసుకుంటున్నాం, కానీ తెలియనటువంటి వ్యక్తి ఎవరు? పరమాత్మయే అన్ని రూపాలలో ఉన్నాడనే సత్యం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు నేను చెప్పింది ఇదే అనమాట. అంటే లోకమంతటికి కూడా తెలియబడదగిన వారు ఎవరు అంటే పరమాత్మయే. ఆ పరమాత్మను ఒక్కరిని తెలుసుకుని ఏం చేయాలి? జ్ఞేయస్య నిత్య సన్యాసి. నిత్య సన్యాసి అంటే నిత్యము, ప్రతి క్షణం కూడా సన్యాసి. సా అంటే విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? సా అంటే అతడు, న్యాసం అంటే విడిచిపెట్టాలి. రాగద్వేషాలనే రెండు వస్తువులను విడిచిపెట్టండి చాలు. ఇప్పుడు సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటి? ఎవరి మీద కూడా కోపాన్ని పెంచుకోకుండా అవతలి వ్యక్తి యొక్క శ్రేయస్సు, అవతలి వ్యక్తి బాగుపడడానికి మీరు ప్రయత్నం చేస్తే అది నిజంగా మీరు సర్వసంగ పరిత్యాగం. ఎవరి మీద కోపము లేదు, ఎవరి మీద ద్వేషం లేకుండా అందరూ భగవంతుణ్ణి తెలుసుకునేలాగా అందరిలో ఈశ్వరుని చూసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క మంచికి మాత్రమే మనం ప్రయత్నం చేశామనుకోండి, ఇప్పుడు నీకేం పోతుంది అంటే నద్వేష్టి నా కాంక్షతి. ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద కూడా ప్రేమ లేదు. అంటే ఒక వస్తువుని చూసి కోపడటం లేదు, ఒకరిని చూసి కోపడటం లేదు, ఒకరి దగ్గర నుంచి ఏదో పొందాలన్న తాపత్రయం లేదు. నాకేం కావాలో పరమాత్మ ఇస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణికి భగవంతుడు ఏది కావాలన్నా ఆ పరమాత్మ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని ఇప్పుడు ఎవరైతే ఆ తెలుసుకోదగబడినటువంటి, అంటే తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అందుకే 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో జ్ఞేయస్య, అక్కడ ఆయన జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజిజ్ఞాత్వా అమృతమశ్నుతే అంటారు. ఎవరిని తెలుసుకుంటే శాశ్వతమైన పరబ్రహ్మమును పొందుతారో ఆ పరబ్రహ్మం ఎలా ఉంటుంది అంటే ఆయన చెప్తాడు, త్వమక్షరం సదసత్తత్పరం యత్ అంటాడనమాట. అంటే ఆ వ్యక్తి ఎవరు? అక్షర పరబ్రహ్మ స్వరూపమై సత్తుకు అసత్తుకు ఆవలగా ఉంటాడు. అనాదిమత్ పరం బ్రహ్మ, అతడెవరు అంటే ఆది లేనటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఇంకా అతను ఎలా ఉంటాడు? ఆ సత్తుకు అసత్తుకు ఆవల ఉంటాడు. అంటే రెండు చోట్ల చెప్తారు ఇక్కడ 13వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో. అంటే అతడు అక్షర పరబ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తాడు, ఆది లేనటువంటి తత్వంగా ప్రకాశిస్తారు. ఆయన్ని తెలుసుకుంటే ఈ లోకంలో నీకు దేని మీద ప్రేమ లేదు, దేని మీద ద్వేషము లేదు. అంతటా ఉన్న భగవతత్వాన్ని తెలుసుకుంటే
నిర్ద్వంద్వో మహాబాహో, ద్వంద్వముల నుండి విడుబడు. వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు స్నేహితులు అనేటువంటి ద్వంద్వములు, సుఖ దుఃఖములు, రాగద్వేషములనే బంధాల నుండి విడిపడండి. అప్పుడు మీకేమవుతుంది? సుఖం, పరమ సుఖం అందుతుంది. బంధాత్ ప్రముచ్యతే, బంధముల నుండి విడిపడతాం. బంధముల నుంచి విడిపడాలంటే ఏమి లేదు, సింపుల్. భగవంతుడు చెప్తాడు. అందుకే ఆయన అంటాడు, రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. రాజవిద్య అనేది చాలా రహస్యమైంది, కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగిన వారు ఏం చేస్తారు? తెలుసుకోగలుగుతారు. ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా కోప్పడుతున్నారు, అతనికి శాంతిని పొందేలాగా ఏ మాట చెప్తే సంతోషపడతాడో ఆ మాట చెప్పి ఆయన యొక్క కోపం తగ్గించామనుకోండి, అతని యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచాం కాబట్టి లోపడున్న భగవంతుడి నుంచి మనకు ఆశీర్వాదం వస్తుంది. అతడి కోప్పడుతున్న వ్యక్తి ఎక్కువగా ఆవేశపడ్డాడు అనుకోండి, తనకేమవుతుంది? శ్వాసలు అధికంగా ఖర్చు అవుతాయి. తన కుటుంబానికి తాను కాకుండా పోతాడు. కుటుంబానికి అతన్ని దక్కించినటువంటి ప్రయత్నం చేశాం కాబట్టి ఆ కుటుంబము కృతజ్ఞతతో ఉంటుంది. ఫలానా వ్యక్తి వచ్చి మా ఆయన గారి ఆవేశాన్ని తగ్గించాడండి, ఈయన గనక ఆ కోపంలో ఏం మాట్లాడతాడో, ఎవరిని కొడతాడో అర్థం కాలేదు, ఏ ప్రమాదం వస్తుందో అనుకున్నాం, దేవుడిలాగా వచ్చాడు ఆయన, మా ఆయన గారిని శాంతి పొందేలాగా చేశాడు. ఆ క్షణంలో గనక అతన్ని ఎవరు ఆపకపోతే అతను ఏం చేసేవాడో తెలియదండి అని కుటుంబ సభ్యులు ఈ వ్యక్తిని దేవుళ్లాగా చూస్తున్నారు. అంటే భవరోగం మానిపిన వాడు భగవంతుడే. అందుకే పరమాత్మ చెప్తున్నాడు, ద్వంద్వముల నుండి మీరు విడిపడండి ఫస్ట్. మీరు విడిపడ్డ తర్వాత ఇక ఎవరిని చూస్తున్నా మీకు ఎవరి మీద కోపం లేదు. కోప్పడుతున్నాడు, వెంటనే అతనికి జరగబోయే ప్రమాదం గుర్తు తెచ్చుకొని అతన్ని శాంతింపజేయాలి. అతడు ఎవరైనా లోభగుణంతో ఇతరులకు ఏది ఇవ్వట్లేదు, అతని లోభగుణం పోగొట్టడానికి ఏదైనా 2 మంచి మాటలు చెప్పు. ఆ మాటల చేత అతను ప్రభావితం పొంది 1000 రూపాయలు దానం చేసే కాడ 10 రూపాయలు చేసినా అతని యొక్క శ్రేయస్సును మనం పెంచాం కదండి. అంటే అతడు 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏందండి ఇంత ఇబ్బంది, 10 రూపాయలు ఇస్తాడా దుర్మార్గుడు అని మీరు ఎందుకు అనాలి? 10 రూపాయలు ఇచ్చాడు, భగవంతుడు అనుగ్రహం. ఇవాళ ఇచ్చిన 10 రూపాయలే ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు? తనకు మంచి జరిపిస్తాడు. అప్పుడు రేపు 100 రూపాయలు దానం చేస్తాడని పిల్లవాడికి 2 మార్కులే వస్తే తండ్రి గారు పొగుడుతున్నారట. నాయనా నీకు 2 మార్కులు వచ్చాయరా అని పొగుడుతుంటే ఆశ్చర్యపోయారు పక్కింటాయన. ఏంటండి 2 మార్కులు కూడా 2 మార్కులేనా? అంటే పోయినసారి మా పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చాయో నేను అడిగానండి, ఎన్ని మార్కులు వచ్చాయిరా నీకు అంటే, పక్కింటి అంకుల్ వాళ్ళ అబ్బాయి కంటే 2 మార్కులు తక్కువ వచ్చాయి డాడీ నాకు అన్నాడట. అంటే పక్కింటి వాడి దగ్గరికి పోయి ఎన్ని మార్కులు వచ్చాయిరా నీకు అంటే, 2 మార్కులు వచ్చాయి అంకుల్ అన్నాడట. అంటే వీడికి 0 వచ్చింది. అప్పుడు వచ్చిన 0 కంటే 2 మార్కులు నయం కదండి. అప్పుడు 0తో పోల్చుకుంటే 2 వచ్చాయంటే కనీసం ఏదో ఒక చిన్న ముక్కైనా వాడి మనసులోకి పోయి ఉంటుంది కదా. 2 వచ్చాయి, రేపటి రోజున 4 వస్తాయి, దానికి ఇబ్బంది ఏముందండి అని. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న మనం ఏం చేస్తాం? చెడును చూస్తాం. చెడును విడిచిపెట్టి మంచిని పట్టుకునేలాగా మనం ఏం చేయాలి? ఇవన్నీ మననేం చేస్తాయి? బంధంలో పడవేస్తాయి. ముందు మనకున్న రాగద్వేషాలు వదిలిపెట్టాలి. పడవలోకి నీళ్లు రాకుండా ఎలా కాపాడుకున్నారో ఆ పడవ నడిపే వ్యక్తి, మనం కూడా రాగద్వేషాలు మన హృదయంలోకి రాకుండా, నేను కోప్పడటం వల్ల, నేను కోరికలు కోరుకోవడం వల్ల నా ఆయుష్ తగ్గిపోతుంది, ఎందుకు అనవసరమైన విషయాలకు ఆరాటమని నెమ్మదిగా మన కోపాన్ని, మన కోరికలని తగ్గించుకుంటే పరమాత్మ ఏమంటున్నాడు? సుఖం బంధాత్ ప్రముచ్యతే, బంధాల నుంచి విడిపడి మీరు నన్ను చేరుకుంటారు. ద్వంద్వములు లేవు, నాకిది కావాలి, అది కావాలనేటటువంటి రాగము లేదు, ద్వేషము లేదు. ఒకడు చెడిపోవాలన్న కోరిక లేదు, ఇంకొకడు బాగుపడాలనేటటువంటి ఆశే తప్ప సొంతవాడు బాగుపడాలి, ఇంకెవడో బాగుపడాలని కాదు. సొంతవాడు పరాయివాడు లేకుండా అందరి పట్ల భగవంతుణ్ణే చూస్తూ అందరి శ్రేయస్సు కోసం మనకు ప్రత్యేకమైన రాగము, ద్వేషము లేకపోతే మనం పరమాత్మను చేరుకుంటామని కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలకు మనం ఎవరెవరిని తీసుకున్నాం? రామతీర్థ స్వామి, తర్వాత యోగ వాసిష్టంలో శ్రీరామచంద్రుడు, వశిష్ఠుడు, తర్వాత శంకరాచార్యుల వారు, భగవద్గీత కృష్ణ పరమాత్మ. ఇలా మనం ఏం చేస్తున్నాం? భగవత్ తత్వాన్ని తెలుసుకోవడంలో ఏం చేస్తున్నాం? ఒక్కొక్కరి దగ్గర నుంచి వాళ్ళు పెట్టినటువంటి జ్ఞాన భిక్షను అందుకుని పరమాత్మను చేరుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నము ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే
మన కోపం తగ్గించుకున్నప్పుడు, మనకొక వస్తువును పొందాలనేటటువంటి రాగము లేనప్పుడు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళనే భేదం లేకుండా, అందరిలో దైవాన్ని సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు, మనం ముక్తి పొందుతామనమాట. మనమందరం మన కోసం మనం ప్రయత్నం చేస్తే, మన శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తే, లోకమంతా కూడా శ్రేయస్సును పొందుతుంది కాబట్టి, ఎవరైతే ఈ దేహమే నేను అనే బంధం నుంచి విడిపడాలనుకుంటారో, మన శ్రేయస్సు కోసం అంటే మన యొక్క శ్రేయస్సు అంటే లోపటున్న జీవుణ్ణి ఉద్ధరింప చేయాలంటే లోకానికి ఎంతో కొంత మంచి చేయాలి. ఆ మంచి నిన్ను కాపాడుతుందని పరమాత్మ మనందరికీ చెప్తూ ఉన్నారన్నమాట. రేపటి రోజున పరమాత్మ చెప్తూ ఉన్నారు. మరి ఏమంటున్నారు? ఎంతో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో వెనకబడుతున్నారు అని చెప్పి, మరి ఆ వెనకబాటుతనం గురించి పరమాత్మ చెప్పేటటువంటి తత్వం ఏంటో రేపు తెలుసుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం స్వస్తి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.